హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. విశాల్ వేల కోట్ల రూపాయల ఆస్తులకు ఏకైక వారసుడు. ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి సీఈఓ కూడా. 5 ఏళ్ల క్రితం తన తండ్రి చనిపోవడంతో ఇటు బిజినెస్ని అటు సాఫ్ట్వేర్ కంపెనీని తన చేతుల్లోకి తీసుకొని ఎటువంటి ఆటంకం లేకుండా నిర్విరామంగా వాటి కోసం కృషి చేస్తూ తన తండ్రి పేరును నిలబెట్టేలా ముందడుగు వేస్తూ వస్తున్న గొప్ప వ్యాపారవేత్త. తన తల్లి మాధవి గారు కొడుక్కి ఎప్పుడిప్పుడు పెళ్లి చేయాలా, కోడల్ని ఇంటికి ఎప్పుడు తీసుకొచ్చుకోవాలా అని ఆరాటపడుతూ ఉంటారు. ఆమె ఆరాటానికి తగ్గట్టు విశాల్ వచ్చిన ప్రతి సంబంధాన్ని ఏదో ఒక వంక పెట్టి రిజెక్ట్ చేస్తూ ఉంటాడు. అలా 10 సంబంధాల పైనే రిజెక్ట్ చేశాడు. తర్వాత మళ్ళీ మాధవి ఒక మ్యారేజ్ బ్యూరోకి వెళ్ళి, నా కొడుక్కి ఒక మంచి అమ్మాయి కావాలి, మీరు సంబంధం ఎక్కడి నుండి తెస్తారో నాకు తెలీదు, తనలో ఒక్క వంక కూడా పెట్టడానికి ఉండకూడదు అంటుంది మాధవి. ఓకే మేడం, మీకు ఎలాంటి అమ్మాయి కావాలో చెప్పండి అంటారు ఆ బ్యూరో వాళ్ళు. నా కోడలు అన్నింటిలో నా కొడుకుతో సమానంగా ఉండాలి, తను చాలా సాంప్రదాయబద్ధంగా ఉండాలి. ఓకే మేడం, మీరు ఈ ఫోటోలు చూడండి అంటారు. మాధవికి అందులో ఒక అమ్మాయి నచ్చుతుంది. ఈ అమ్మాయి చాలా అందంగా ఉంది, నాకు బాగా నచ్చింది, ఈ అమ్మాయి బయోడేటా నాకు ఇవ్వండి అని చెప్పి మాధవి ఆమె బయోడేటా తీసుకొని ఇంటికి వెళ్తుంది. ఇంట్లో ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటున్న తన కొడుకు దగ్గరికి వెళ్ళి, విశాల్, నేను నీకొక సంబంధం చూశాను, ఈ అమ్మాయిని చూడు, చాలా అందంగా ఉంది కదా అంటుంది. అమ్మ ప్లీజ్, ఇంకా ఎన్ని సంబంధాలు చూస్తావు? నేను అదే అడుగుతున్నా, ఇంకా నేను నీకు ఎన్ని సంబంధాలు చూడాలి? ఇప్పటికే 10 సంబంధాలు పైనే చూసావు, అందరూ నాకు బాగా నచ్చారు, కానీ నీకు మాత్రం ఒక్కరు కూడా నచ్చట్లేదు అంటుంది. అమ్మ, నువ్వు తెచ్చిన అమ్మాయిల్లో ఒక్కరికి కూడా నీట్నెస్ అనేదే లేదు. ఒకరికి అతివాగుడు, ఇంకొకరికి సాంప్రదాయంగా ఉంది కానీ మంచి మనసు లేదు, ఇలానే అందరూ. నాకు తెలిసి నువ్వు తెచ్చిన ఈ సంబంధం కూడా అలాంటిదే అయ్యుంటుంది. అసలు అమ్మాయి అంటే ఎలా ఉండాలి? తను అచ్చం నాలాగే బిహేవ్ చేయాలి, చాలా సాంప్రదాయబద్ధంగా ఉండాలి అని విశాల్ తన తల్లికి చెప్తూ ఉంటే, తన తల్లి మాధవి బ్యూరో నుంచి తెచ్చిన ఫోటోలో ఉన్న అమ్మాయి మాత్రం పబ్లో ఒక షార్ట్ స్కర్ట్ వేసుకొని డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. ఇంతలో ఆమె ఫ్రెండ్ ప్రియా వచ్చి, హాసిని, నీకు ఈ డ్రెస్ చాలా బాగుంది, యూఆర్ లుకింగ్ సో గ్రేట్ అంటుంది. ఓ థ్యాంక్ యూ, యు నో వాట్, నేను ఈ షార్ట్ డ్రెస్సెస్లోనే కంఫర్ట్గా ఉంటాను, ఐ హేట్ శారీస్ అండ్ చుడీదార్స్, అసలు జనాలు అవన్నీ ఎలా మోస్తారో అర్థం కాదు. అక్కడ విశాల్, తన బాగా చదువుకోవాలి, తనకి బుక్ నాలెడ్జ్ ఎక్కువగా ఉండాలి. ఇక్కడ పబ్లో హాసిని. తన దగ్గరికి ప్రియా వచ్చి ఏడుస్తూ, హనీ, నాకు ఇప్పుడే శివ కాల్ చేసి చెప్పాడు, మనిద్దరం 2 సబ్జెక్ట్స్లో ఫెయిల్ అయ్యామట అంటుంది. అవునా, నేను ఎక్స్పెక్ట్ చేశా, అదేంటి ఫెయిల్ అయ్యావని నీకు కొంచెం కూడా బాధ లేదా? బాధ ఎందుకు, నాకు ఆల్రెడీ తెలుసు నేను ఎగ్జామ్స్ బాగా రాయలేదని, ఇంకెందుకు ఏడవడం? ఏడ్చినంత మాత్రాన నా మార్కులు నాకు మళ్ళీ తిరిగి వస్తాయా ఏంటి? మార్చి కాకపోతే సెప్టెంబర్, అంతే, బీ కూల్ బేబీ. ఏమోనే, నువ్వు నాకు అస్సలు అర్థం కావు, కంగారు పడుకు బేబీ, నాకు బుక్ నాలెడ్జ్ లేకపోయినా జనరల్ నాలెడ్జ్ ఉందిగా అంటుంది. అక్కడ విశాల్, ఆ అమ్మాయికి ఎటువంటి చెడు అలవాట్లు ఉండకూడదు అంటాడు. ఇక్కడ హాసిని, 2 వోడ్కా ప్లీజ్ అంటుంది. ఇక చాలే, ఈరోజు నువ్వు చాలా ఎక్కువగా డ్రింక్ చేసావు అంటుంది ప్రియా. అయ్యో, ఎగ్జామ్స్లో ఫెయిల్ అయ్యాం కదా, ఆ బాధతో తాగుతున్నా అంటూ హాసిని తన ఫ్రెండ్ వైపు చూసి చిన్నగా నవ్వుతూ కన్ను కొడుతుంది. మళ్ళీ నువ్వు తాగడానికి ఇదో వంక అంటుంది ప్రియా. మళ్ళీ నవ్వుతుంది హాసిని. అక్కడ విశాల్, ఆ అమ్మాయి అన్ని విషయాలు చాలా నిదానంగా హ్యాండిల్ చేయాలి, తను ప్రతి విషయంలో చాలా కేర్గా ఉండాలి అంటాడు. ఇక్కడ హాసిని, టేబుల్ మీద వెయిటర్ వచ్చి 2 వోడ్కా గ్లాసెస్ పెడతాడు, తాను తీసుకోబోయి తన చేయి జారి గ్లాస్ కింద పడిపోతుంది. ఉఫ్ హనీ, నువ్వు అన్నింటినీ చాలా రఫ్గా హ్యాండిల్ చేస్తావు, అసలు దేన్ని కేర్ చేయవు అంటుంది. అక్కడ విశాల్, తను అతిగా మాట్లాడకుండా చాలా నిదానంగా మాట్లాడాలి. హనీ తన ఫ్రెండ్తో నాన్ స్టాప్గా మాట్లాడుతూనే ఉంటుంది. హనీ, నిన్ను మీ ఇంట్లో వాళ్ళు ఎలా భరిస్తున్నారో ఏంటో, ఎప్పుడు చూసినా లొడ మాట్లాడుతూనే ఉంటావు అంటుంది ప్రియా. హహా, నేను 2 నిమిషాలు మాట్లాడకుండా ఉంటే నా ప్రాణం పోయినట్టే అనిపిస్తుంది అంటుంది హాసిని. తనకి హెల్పింగ్ నేచర్ బాగా ఎక్కువగా ఉండాలి అంటాడు విశాల్. పబ్లో ప్రియా,
హనీతో ఇప్పటికే చాలా లేట్ అయింది, ఇక ఇంటికి వెళ్దాం పదా అంటుంది. సరే, నేను బిల్ పే చేసి వస్తాను, నువ్వు పద అంటుంది హనీ. బిల్ కట్టేసి అక్కడి నుండి బయటకు వెళ్తుంది. అక్కడ ఒక బిచ్చగాడు వాళ్ళకి ఎదురవుతాడు. అమ్మ, ధర్మం చేయండి తల్లే, ఆకలిస్తుంది అంటాడు. ప్రియ డబ్బులు తీసి ఇవ్వబోతుండగా హనీ తనని ఆపి, నీకు కాళ్ళు చేతులు సరిగానే ఉన్నాయి కదా, ఇలా అడుక్కునే బదులు ఏదైనా పని చేసుకోవచ్చుగా. నాకు తెలుసు ఈ డబ్బులు ఇస్తే నువ్వేం చేస్తావో. మేమిచ్చిన డబ్బులు తీసుకొని మేము వెళ్ళిన పబ్కే వెళ్ళి 4 బీర్లు కొడతావు కదా, నీలాంటి వాడికి నేను ఒక్క రూపాయి కూడా ఇవ్వను అని అక్కడి నుండి తన కారు తీసుకొని వెళ్ళిపోతుంది హనీ. అక్కడ విశాల్, తను అన్నింటిలో నెమ్మదిగా ఉండాలి, తాను అన్ని రూల్స్ని ఫాలో అవుతూ ఉండాలి అంటాడు. హనీ కార్ని చాలా ఫాస్ట్గా డ్రైవ్ చేస్తుంది. ఓ మై గాడ్ హనీ, కార్ని కొంచెం స్లోగా డ్రైవ్ చేయి, ఇలా వెళ్తే నేను ఇంటికి వెళ్తానా లేక హాస్పిటల్కి వెళ్తానా అని డౌట్గా ఉంది అంటుంది ప్రియా. డోంట్ వరీ బేబీ, మై హూనా. ఎంతలో రెడ్ సిగ్నల్ పడుతుంది. ఆమె దానిని కూడా లెక్క చేయకుండా వెళ్ళిపోతుంది. విశాల్ తన అమ్మతో, నేను తప్పు చేస్తే నా తప్పుని సరిదిద్దేలా ఉండాలి, అంతేకాని నాతో తప్పు చేయించేలా ఉండకూడదు అంటాడు. హనీ, నువ్వు చాలా హార్ష్, నువ్వు ఇలానే ఎప్పుడు తప్పులు చేస్తూ ఉంటావు. తప్పు చేస్తే ఏంటి, ఏమవుతుంది, జస్ట్ కొంచెం ఫైన్ వేస్తారు అంతే కదా, దానికోసం రూల్స్ ఫాలో అవ్వాలా? ట్రాఫిక్ ఉంటే ఓకే, బట్ ఇప్పుడు ట్రాఫిక్ ఏం లేదుగా, అయినా ఈ టైంలో ఏమవుతుంది అంటుంది హనీ. విశాల్ తన అమ్మతో, అమ్మ, ముఖ్యంగా తనకి పెద్దలంటే గౌరవ మర్యాదలు ఉండాలి, ఇలాంటి లక్షణాలున్న అమ్మాయిని తీసుకురా, వెంటనే తాళి కట్టేస్తా అంటాడు విశాల్. హనీ తన ఫ్రెండ్ని వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేసి తాను ఇంటికి వెళ్తుంది. హనీ ఇంటికి వెళ్ళి కాలింగ్ బెల్ కొట్టగానే వాళ్ళ అమ్మ వచ్చి డోర్ తీస్తుంది. హనీని చూస్తూ కోపంగా, ఎక్కడికి వెళ్ళావే ఇంతసేపు, ఇప్పుడు టైం ఎంతైందో తెలుసా, ఇంత లేటుగా ఒక ఆడపిల్ల ఇంటికి వస్తే ఏమనుకోవాలి? హనీ ఆ మాటలు విన్నట్టుగా లోపలికి వెళ్ళి తన రూమ్ డోర్ వేగంగా వేస్తుంది. దాంతో హనీ వాళ్ళ అమ్మకు కోపం వచ్చి హాల్లో కూర్చొని ఉన్న వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, చూసారా, మీ గారాబం వల్లే అది ఇలా తయారైంది, దానికి అసలు పెద్దలంటే కొంచెం కూడా గౌరవం విలువ లేదు, పెళ్లి చేస్తే కానీ దీని తిక్క కుదరదు, అందుకే పెళ్లి సంబంధాలు చూడమని దాని ఫోటో మ్యారేజ్ బ్యూరోలో ఇచ్చి వచ్చా, రేపు ఏదో ఒక సంబంధం వస్తుంది, వచ్చాక వెంటనే దానికి పెళ్లి చేసేస్తా, ఇంకా దీన్ని భరించడం నా వల్ల కాదు అంటుంది హనీ వాళ్ళమ్మ ఇంద్రజ. దాంతో హనీ వాళ్ళ నాన్నగారు వివేక్, అది తన ఫ్రెండ్ బర్త్డే పార్టీకి కదా వెళ్ళింది, దానికి కూడా ఇంత గొడవ చేయాలా? అవునా, బర్త్డే పార్టీలో బీర్లు కూడా పెడతారా అంటుంది. అది బీర్ వాసన కాదు, ఓట్క వాసన. ఆ మాటలకి ఇంద్రజ కోపంగా వివేక్ వైపు చూస్తుంది. అది ఈ వయసులో కాకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తుంది చెప్పు, ఈ ఒక్కసారికి దాన్ని వదిలేయచ్చు కదా అంటాడు వివేక్. ఇప్పటికే చాలాసార్లు ఇలాగే చెప్పి దాన్ని చెడగొట్టారు, ఇంకా ఇంకా ఇలాగే చెప్పి దాన్ని చెడగొట్టకండి. అయినా బాబు కూతుర్లు ఇద్దరు ఒకటే అని తెలిసి కూడా నేను వచ్చి మీకు చెప్పుకున్నాను చూడండి, నాకు బుద్ధి లేదు. ఇందులో నన్ను మీరు ఆపొచ్చు, కానీ పెళ్లి విషయంలో మాత్రం మీరు నన్ను ఆపలేరు అని ఇంద్రజ్ కూడా కోపంగా వెళ్ళి తన రూమ్ డోర్ గట్టిగా వేసుకుంటుంది. ఇదంతా సైలెంట్గా డోర్ కొంచెం తెరిచి వింటున్న హనీ వాళ్ళ నాన్నను పిలిచి, అంతా ఓకే కానీ నాన్న, పెళ్ళి అంటుంది ఏంటి నాన్న అంటుంది హనీ. డోంట్ వరీ బేబీ, నేనున్నానుగా, అది సంబంధం చూస్తుంది, మనం చెడగొడతాం, సింపుల్ అంటాడు వివేక్. నాన్న, నువ్వుండగా నాకేంటి భయం, యు ఆర్ ద బెస్ట్ డాడ్ ఇన్ ద వరల్డ్ అని హక్ చేసుకుంటుంది హనీ వాళ్ళ నాన్నని. హనీ బేబీ హై-ఫై అండ్ గుడ్ నైట్ అని చెప్పి వాళ్ళ నాన్న కూడా వెళ్ళి పడుకుంటారు. విశాల్ రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్తూ, అమ్మ, నేను ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ని, తను నా పరువు, నా కంపెనీ పరువు నిలబెట్టేలా ఉండాలి, కానీ నా పరువు తీసేలా ఉండకూడదు. ఇప్పటి వరకు నువ్వు తెచ్చిన సంబంధాలన్నీ అంతే ఉన్నాయి, ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ కూడా పోయింది. అది కాదురా విశాల్, ఈ అమ్మాయిలో నాకు నువ్వు చెప్పిన క్వాలిటీస్ అన్నీ ఉన్నాయనిపిస్తుంది, ప్లీజ్ ఈ ఒక్క సంబంధం చూడరా. విశాల్ కోపంగా వాళ్ళ అమ్మ వైపు చూస్తాడు. ఈ అమ్మాయి చాలా బాగుంది, నాకు నమ్మకం ఉంది, ఈ అమ్మాయి నీకు తప్పకుండా నచ్చుతుందని. విశాల్ విసుగుగా, అమ్మ ప్లీజ్, నీకు నిన్నటి నుండి చెప్తున్నా, ఎందుకింత ఫోర్స్ చేస్తున్నావు?
దానికి మాధవి కూడా కోపంతో, నాకు మాత్రం ఎవరున్నారని, మీ నాన్న చాలా కాలం కిందటే నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. ఇక నువ్వు నీ పనిలో బిజీగా ఉంటావు, లేదంటే ఎప్పుడు కోపంగా అందరి మీద అరుస్తూ ఉంటావు. లంకంతిల్లు ఉంది కానీ నాతో మాట్లాడడానికి ఎవ్వరూ లేరు. అందరూ వాళ్ళ వాళ్ళ పనులు చేసుకొని వెళ్ళిపోతారు. కనీసం కోడలైనా వస్తే తనతో టైం స్పెండ్ చేయొచ్చు అనుకున్నా, కానీ నువ్వు దానికి కూడా ఒప్పుకోవట్లేదు. ఇంట్లో నన్ను పట్టించుకోవడానికి ఎవరున్నారు? నేను ఒంటరిదాన్ని. సరే, ఇలాగే బ్రతుకుతాలే అంటుంది మాధవి. ఆపు, నువ్వు నీ యాక్టింగ్లు. ఆ 10 సంబంధాలకి కూడా నువ్వు నాకు ఇలాగే చెప్పి ఒప్పించావు. ఇంకా నేను ఎన్నిసార్లు నమ్మాలమ్మా అంటాడు విశాల్. అవునులే, నా బాధ నీకు యాక్టింగ్ లాగానే అనిపిస్తుంది. నువ్వు నన్ను ఎప్పుడు అర్థం చేసుకున్నావు గనక ఇప్పుడు చేసుకోవడానికి అంటుంది మాధవి. సరే, ఒప్పుకుంటున్నా, కానీ ఇదే లాస్ట్ సంబంధం, ఇంకా మళ్ళీ చూడను. అలా అని నువ్వు నాకు ప్రామిస్ చేయాలి అంటాడు. మాధవి గారు ఆనందంతో, ఐ ప్రామిస్ యూ విశాల్, ఇదే లాస్ట్, ఇంకా మళ్ళీ చూడను, చూసే ఓపిక కూడా నాకు లేదులే అంటుంది. ఇంకొకటి, పెళ్లి చూపులంటూ హడావుడు నాకొద్దు. నువ్వు వాళ్ళ అమ్మా నాన్నలతో మాట్లాడి తన నెంబర్ తీసుకొని నాకు ఇవ్వు. నేను తనని కలిసి మాట్లాడతా. నచ్చితే ఓకే చెప్తా, లేకపోతే లేదు. నన్ను మాత్రం ఫోర్స్ చేయకు ప్లీజ్. సర్లే, నువ్వు ఈ పెళ్లి చూపులకి ఒప్పుకున్నావు, అదే చాలు. వెంటనే నేను వాళ్ళ అమ్మా నాన్నలతో మాట్లాడతా అంటుంది మాధవి. అని వాళ్ళ ఇంట్లో ఇంద్రజ ఫోన్లో మాట్లాడుతూ, అవునా, ఇంత మంచి సంబంధం రావడం నిజంగా నా కూతురు అదృష్టం. నేను మా వారితో మాట్లాడతాను అని ఆమె ఫోన్ కట్ చేసి ఆనందంగా తన భర్త దగ్గరికి వెళ్ళి, ఏమండి, ఇప్పుడే మ్యారేజ్ బ్యూరో వాళ్ళు కాల్ చేశారు. మన అమ్మాయికి మంచి సంబంధం వచ్చింది. ఇదిగో అబ్బాయి ఫోటో చూడండి అని ఫోటో చూపిస్తూ, చాలా అందంగా ఉన్నాడు కదండి. ఇంకా ఇతను ఒక బిజినెస్ మ్యాన్. తనకి ఒక సాఫ్ట్వేర్ కంపెనీ కూడా ఉందట. చిన్న వయసులోనే ఎంతో సాధించాడు కదా. ఇంతకంటే మంచి సంబంధం మనం దానికి తీసుకురాలేము. ఆ అబ్బాయి గురించి నేను కూడా విన్నా, కానీ వాళ్ళ ఫ్యామిలీ అంటూ ప్రశ్నిస్తారు వివేక్. అబ్బాయి వాళ్ళ ఫాదర్ చనిపోయి 7 ఏళ్ళు అవుతుందట. ఇంకా వాళ్ళ అమ్మగారు హౌస్ వైఫ్. నేను ఆవిడ్ని పర్సనల్గా కలవలేదు, కానీ ఆవిడ గురించి చాలాసార్లు విన్నాను. ఆవిడ కూడా చాలా మంచివారట. నిజంగా దేవుడి దయవల్ల ఈ సంబంధం కుదిరితే అది మన అమ్మాయి అదృష్టం. మన అమ్మాయి అదృష్టవంతురాలే, కానీ పాపం వాళ్ళ ఇంట్లో వాళ్ళ పరిస్థితే ఏంటో అర్థం కావట్లేదు. తలుచుకుంటేనే జాలేస్తుంది అంటూ నవ్వుతారు వివేక్ గారు. వివేక్, నేను ఇంత సీరియస్గా మాట్లాడుతుంటే నీకు జోక్గా ఉందా? అయినా నాకు అవన్నీ అనవసరం. నా కూతురు లైఫ్ హ్యాపీగా ఉండాలి అంతే. అంతకుమించి నేనేమీ ఆలోచించను అంటుంది ఇంద్రజ. హనీ ఫ్రెష్ అయ్యి తన రూమ్ నుండి బయటకు వచ్చి, ఏంటి మీరిద్దరూ ఏదో డిస్కషన్లో ఉన్నట్టున్నారు అంటుంది. నీ గురించే. నీ మెయిల్కి ఒక ఫోటో పంపించాను, చూడు. చూసి నచ్చాడో లేదో నాకు చెప్పు అంటుంది ఇంద్రజ. అమ్మా, నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నావా ఏంటి అని అంటుంది. దానికి వివేక్, హనీ గట్టిగా నవ్వుతారు. షటప్ హనీ, ఈ సంబంధం నీకు నచ్చినా నచ్చకపోయినా నాకు అనవసరం. అబ్బాయి వాళ్ళమ్మ ఈరోజు నిన్ను చూడ్డానికి మన ఇంటికి వస్తున్నారు. ఈరోజు నువ్వు బయటికి ఎక్కడికి వెళ్ళకు. ఒకవేళ నా కళ్ళు కప్పి ఎక్కడికైనా వెళ్ళావో మళ్ళీ ఈ ఇంట్లో అడుగు పెట్టలేవు, జాగ్రత్త. ఇది రిక్వెస్ట్ కాదు, వార్నింగ్. జాగ్రత్తగా ఉండు అంటుంది ఇంద్రజ. అమ్మ ప్లీజ్, ఇంకా నా ఏజ్ 22నే కదా, నాకు ఇప్పుడే పెళ్ళేంటి? ఇంకా నా చదువు కూడా పూర్తి కాలేదు. నేను ఇప్పుడే పెళ్లి చేసుకొని ఏం చెయ్యాలి అంటుంది హనీ. పెళ్లి చేసుకోవడానికి ఇదే కరెక్ట్ ఏజ్. ఇంకా నీ చదువు గురించి చెప్పాలంటే దానికి చరిత్ర సరిపోదు. అసలు నువ్వు ఎప్పుడైనా అన్ని సబ్జెక్ట్స్లో పాస్ అయ్యావా? నీ చదువు గురించి నాకు చెప్పకు. అమ్మా, అది కాదమ్మా అంటుంది హనీ. నువ్వు నాకు ఏం చెప్పకు, నీ రూమ్లోకి వెళ్ళు అంటుండగా హనీ ఫ్రెండ్ ప్రియా వస్తుంది. హనీ, నువ్వేంటి ఇంకా రెడీ అవ్వలేదు? ఈరోజు కాలేజ్కి రావట్లేదా? రావట్లేదు. ఈరోజు హనీకి పెళ్లి చూపులు. నువ్వు కూడా టైంకి వచ్చావు. ఈరోజు నువ్వు కూడా తనకి తోడుగా ఉండు అంటుంది ఇంద్రజ. ప్రియా తనలో తాను నవ్వుకుంటూ, ఓకే ఆంటీ, నేను ఖచ్చితంగా ఉంటా అంటుంది. అమ్మ ప్లీజ్ అమ్మ అంటుంది హనీ. ఈరోజు నువ్వు నేనేం చెప్తే అదే చేయాలి. వెళ్ళి ఈ చీర కట్టుకొని త్వరగా రెడీ అవ్వు. అమ్మ, చీర కట్టుకోవాలా? నీకు తెలుసు కదా నాకు చీరలంటే ఇష్టం ఉండవని. అప్పుడు వివేక్ కలుగజేసుకొని, హనీ,
ఈరోజు మీ అమ్మ ఏం చెప్తే అదే చేయాలి. నువ్వు ఏమీ చేయలేవు. నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో అది రేపు చెయ్యి అంటారు వివేక్ గారు ఏదో సైగ చేస్తూ. తన తండ్రి మాటలను అర్థం చేసుకున్న హనీ నవ్వుకుంటూ తన రూంలోకి వెళ్తుంది. ఇంద్రజ హనీ రూమ్కి వెళ్ళి, హనీ, మాధవి గారు వచ్చే టైం అవుతుంది రా, నేను నిన్ను రెడీ చేస్తాను అని చీర తెచ్చి హనీకి చీర కడుతూ ఆవిడ రాగానే పిచ్చి పిచ్చిగా నవ్వకుండా కొంచెం డిగ్నిటీ మెయింటైన్ చేయి. ఇంకా ఆవిడ కాళ్ళకి దండం కూడా పెట్టు, అర్థమైందా అంటుంది ఇంద్రజ. అమ్మ, నేనెందుకు ఆమె కాళ్ళు పట్టుకోవాలి, నేనేం తప్పు చేశానని అంటుంది హనీ. అయ్యో దేవుడా, ఈ పిల్లకి ఎలా చెప్పాలి, అవన్నీ పద్ధతులు, అర్థమైందా? నువ్వు తప్పు చేసినందుకు కాదు కాళ్ళు పట్టుకునేది, ఆవిడ ఆశీర్వాదం తీసుకోవడానికి. అయినా తప్పంతా నాదేలే, నేను నిన్ను అలా పెంచా, అంతా మీ నాన్న వల్లే. అసలు నువ్వు వాళ్ళకి నచ్చితే చాలా గ్రేట్, నీ మీద నాకు నమ్మకం లేదు. అయ్యో అమ్మ, నేను చూసుకుంటాలే, అదే నా భయం కూడా. నువ్వు ఆవిడ ముందు కుదురుగా మా పరువు తీయకుండా ఉంటే మాకు అదే 10,000. సరే, నువ్వు ఈ హారము ఈ గాజులు వేసుకొని రెడీ అవ్వు, నేను కిందకి వెళ్ళి ఏర్పాట్లు చూస్తాను అని ఇంద్రజ కిందికి వెళ్ళిపోతుంది. ఇదంతా చూస్తూ ప్రియా తనలో తాను నవ్వుకుంటుంది. హనీ తనను చూసి, స్టాప్ లాఫింగ్ ప్రియా, నేను ఇక్కడ ఏడుస్తుంటే నువ్వు నవ్వుకుంటావా? ఎందుకంత బాధపడిపోతున్నావు హనీ? ఇది జస్ట్ పెళ్లి చూపులే కదా, నచ్చితే ఓకే చెప్పు, లేకపోతే లేదు, సింపుల్ అంటుంది. అవును కదా, నేనెందుకు ఎంత టెన్షన్ పడిపోతున్నాను? ఇంతలో ఇంద్రజ వచ్చి, హనీ, నువ్వింకా రెడీ అవ్వలేదా? అవతల మాధవి గారు వచ్చేశారు, త్వరగా గోల్డ్ వేసుకో అని ఇంద్రజ హనీని రెడీ చేసుకొని కిందకి తీసుకొని వెళ్తుంది. మాధవి తనను అలా చూస్తూ ఉండిపోతుంది. తర్వాత మనసులో, ఈ అమ్మాయి ఎంత అందంగా ఉందో, ఆకాశం నుండి దిగివచ్చిన దేవకన్యలా ఉంది. విశాల్కి ఈ అమ్మాయి నచ్చితే బాగుండును, వీళ్ళ జోడి చాలా బాగుంటుంది అనుకుంటుంది. తర్వాత ఇంద్రజ మాట్లాడుతూ, మాధవి గారు, తినే మా అమ్మాయి హాసిని, మేము ఇంట్లో హనీ అని పిలుస్తాము. ఇంద్రజ హాసినికి సైగ చేస్తుంది. హాసిని అది అర్థం చేసుకొని మాధవి కాళ్ళకి దండం పెట్టుకొని ఆశీర్వాదం తీసుకుంటుంది. మాధవి సంతోషించి, హాసిని, నా పక్కన కూర్చో అంటుంది. హాసిని తల ఊపుకుంటూ వెళ్ళి ఆమె పక్కన కూర్చుంటుంది. నువ్వు ఈ చీరలో చాలా అందంగా ఉన్నావు, ఇప్పుడు నువ్వు ఏం చదువుతున్నావు అంటుంది. ఆంటీ, నేను బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నా అంటుంది హాసిని. మా అబ్బాయి చాలా మంచివాడు, తనకి ట్రెడిషనల్గా ఉండడం అంటే చాలా ఇష్టం, నిన్ను ఇలా చీరలో చూస్తే తప్పకుండా నచ్చుతావు అంటుంది మాధవి. హనీ తన మనసులో, ఈవిడ నా నుండి చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టున్నారు అనుకుంటుంది. అవునండి, మా అమ్మాయి చీరలు చాలా బాగా కట్టుకుంటుంది అంటుంది ఇంద్రజ. హనీ, వివేక్, ప్రియ ముగ్గురు ఇంద్రజ మాటలకి షాక్ అవుతారు. ఓ, అలా అయితే మంచిదే, ఇంకా మీ అమ్మాయి చాలా నెమ్మదస్తురాల్లాగా కూడా ఉంది అంటుంది మాధవి. వివేక్ మనసులో, ఏంటి, నా కూతురు సైలెంటా? మీరు అలా అనుకుంటే అది మీ పిచ్చితనమే అవుతుంది అనుకుంటూ వివేక్, ప్రియ ఇద్దరు వాళ్ళల్లో వాళ్ళు నవ్వుకుంటారు. ఇంద్రజ వాళ్ళ వైపు కోపంగా చూస్తూ నోరు ముయ్యమని సైగ చేస్తుంది. తర్వాత ఇంద్రజ కూడా తడబడుతూ, మా అమ్మాయి చాలా సైలెంట్ అండి, అసలు అల్లరంటే ఏంటో కూడా తనకు తెలీదు అంటుంది. హనీ వాళ్ళ అమ్మ మాటలకి షాక్ అయ్యి కోపంగా చూస్తుంది ఇంద్రజ వైపు. మాధవి ఆనందంతో, ఇంకా నీకు వంట చేయడం వచ్చా అంటుంది. దానికి ఇంద్రజ సమాధానం చెప్పేలోపే, రాదాంటీ అని సమాధానం ఇస్తుంది హనీ. ఇంద్రజ ఆ సమాధానానికి భయపడిపోతుంది. మాధవి, పర్లేదులేమ్మా, వంట పెళ్ళయ్యాకైనా నేర్చుకోవచ్చు, నేను నిన్ను ఇవన్నీ అడిగి ఇబ్బంది పెడుతున్నాను అనుకోవద్దు, ఎందుకంటే మా అబ్బాయికి ఇది 11వ పెళ్లి సంబంధం, వాడికి ఇప్పటి వరకు ఏ అమ్మాయి నచ్చలేదు, నువ్వే లాస్ట్ అని చెప్పాడు. నువ్వు నాకు చూడగానే నచ్చేశావు, అందుకే వాడికి నచ్చాలని కోరుకుంటున్నా, అందుకే ఎన్ని ప్రశ్నలు అడుగుతున్నా. నాకు నువ్వు ఎలా ఉన్నా పర్లేదు, నీకు చీరలంటే ఇష్టం లేకపోయినా, వంట రాకపోయినా, అల్లరి పిల్లవి అయినా పర్లేదు, నాకు అలాంటి పట్టింపులు ఏమీ లేవు, నన్ను నా కొడుకుని ప్రేమగా చూసుకుంటే అంతే చాలు అంటుంది మాధవి. అందరూ మాధవి మంచితనం చూసి ఆనందిస్తారు. వివేక్ తన మనసులో, నా కూతురికి ఇంతకంటే మంచి అత్తగారు ఎక్కడ దొరుకుతుంది అని ఆనందిస్తారు. ఇక మాధవి బయలుదేరుతూ
వివేక్ గారు, ఇంద్రజ గారు, ఇక నేను వెళ్ళొస్తానండి. ఇది మా అబ్బాయి విజిటింగ్ కార్డు. నువ్వు వెళ్ళి వాడిని ఒకసారి కలవమ్మా. మీ ఇద్దరికి ఒకరికొకరు నచ్చితే మాకంతకన్నా ఎక్కువ సంతోషం ఏమీ ఉండదు అని ఆ విజిటింగ్ కార్డ్ని హనీకి ఇస్తుంది మాధవి గారు. ఈసారి ఇంద్రజ చెప్పకుండానే మాధవి కాళ్లకు దండం పెట్టి ఆశీర్వాదం తీసుకుంటుంది హనీ. చూడమ్మా హాసిని, నీ స్థానం నా కాళ్ళ దగ్గర కాదు అని తన 2 చేతులు చాపుతుంది మాధవి. హనీ ఆనందంతో మాధవిని హగ్ చేసుకుంటుంది. అందరూ వారిని చూసి ఆనందిస్తారు. మాధవి ఇంటికి వెళ్ళి చాలా ఎగ్జైట్మెంట్తో విశాల్కి కాల్ చేస్తుంది. విశాల్, నేనిప్పుడే హాసినిని కలిసొచ్చాను అంటుంది. హాసినేనా? హాసిని ఎవరమ్మా అంటాడు విశాల్. నేను ఉదయం చెప్పా కదా పెళ్లి చూపులకు వెళ్తున్నానని. తన పేరు హాసిని అంటుంది కోపంగా మాధవి. ఓ ఓకే ఓకే అంటాడు విశాల్. తను చాలా బాగుందిరా, చాలా మంచి పిల్ల, నీకు తప్పకుండా నచ్చుతుంది. నువ్వు ఈరోజే సాయంత్రమే వెళ్ళి తనని కలువు అంటుంది మాధవి. అమ్మా, ఇప్పుడంత కంగారేముంది, రేపు కలుస్తానులే. లేదు లేదు, నువ్వు ఈరోజే కలవాలి. మళ్ళీ రేపు మంచి రోజు కాదు. అయినా ఇలాంటి విషయాల్లో ఆలస్యం చేయకూడదు. సరే అమ్మా, నేను తనని సాయంత్రం కలుస్తా. తన నెంబర్ నాకు మెసేజ్ చేయి అంటూ ఫోన్ పెట్టేస్తాడు విశాల్. హనీ, ప్రియ ఇద్దరు రూమ్లో కూర్చుంటారు. హనీ, మీ అత్తయ్య గారు చాలా మంచివారిలా ఉన్నారు కదా అంటుంది ప్రియ. ఏంటి, అత్తయ్య గారా? అంటే నువ్వు అప్పుడే ఫిక్స్ అయిపోయావా? అవును, ఆవిడ ఎంత మంచివారు, అసలు ఎంత పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి వాళ్ళకి. అయినా కూడా కొంచెం కూడా పొగరు గర్వం అనేది లేదు. ఈవిడే ఇంత స్వీట్గా ఉన్నారు అంటే ఇంకా వాళ్ళ అబ్బాయి ఇంకెంత స్వీట్గా ఉంటారో కదా. ఉండు, మనం అతని గురించి ఇప్పుడే ఫేస్బుక్లో షేర్ చేద్దాం. అతని విజిటింగ్ కార్డు నాకు ఒకసారి ఇవ్వు అంటుంది ప్రియ. హనీ, ప్రియ ఇద్దరు ఫేస్బుక్లో వెతుకుతారు. ఇలాంటి వాళ్ళు ఫేస్బుక్లో దొరకరే, గూగుల్లో మాత్రమే దొరుకుతారు. విశాల్ రెడ్డి అని గూగుల్లో అడుగు అంటుంది హనీ. వామ్మో, ఇతని గురించి గూగుల్లో 100 పేజెస్ పైనే ఉన్నాయి. ఇతను చాలా పాపులర్. ఇంకా చూడ్డానికి ఎంత బాగున్నాడో చూడు, ఈ ఫోటోలో చూడు ఎంత బాగున్నాడో. బహుశా ఇతనేనేమో నువ్వు కోరుకునేవాడు. రేపు ఇతన్ని కలిసినప్పుడు నీకు నచ్చేస్తాడేమో అని విశాల్ ఫోటోని చూపిస్తూ అంటుంది ప్రియ. హనీ ఆ ఫోటోని చూసి అలా చూస్తుండిపోతుంది. ప్రియ తన చెయ్యి ఆడిస్తూ, హనీ ఏం ఆలోచిస్తున్నావు అంటుంది. హనీ తన ఊహల్లో నుండి బయటకు వచ్చి, నాకు అతను నచ్చుతాడో లేదో తెలియదు, కానీ నేను మాత్రం అతనికి నచ్చను, అది మాత్రం కన్ఫామ్. ఇందాక ఆంటీ చెప్పారుగా, సాంప్రదాయంగా ఉంటే ఇష్టం, కుదురుగా లేకపోతే కష్టం, ఎట్సెట్రా ఎట్సెట్రా. అందులో ఒక్క క్వాలిటీ అయినా మనలో ఉందా? ఇప్పటికీ 10 సంబంధాలు చూశాడట, ఒక్కటికి కూడా నచ్చలేదంట. సో నేను కూడా నచ్చను, లైట్ తీసుకో. ఇంతలో విశాల్ నుండి కాల్ వస్తుంది హనీకి. అతని కాల్ లిఫ్ట్ చేస్తుంది హనీ. హలో, ఐఎమ్ విశాల్. సో ఎప్పుడు కలుద్దాం అంటాడు విశాల్. మీ ఇష్టం అంటుంది హనీ. ఓకే, నా వర్క్ ఇంకో అరగంటలో అయిపోతుంది, మనం 1 గంటలో కాఫీ డేలో కలుద్దాం అంటాడు విశాల్. హనీకి సడన్గా ఐస్ క్రీమ్ తినాలనిపించి, వెయిట్, నాకు ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది, మనం ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్దామా? వాట్? సరే, ఎగ్జాక్ట్గా 7కి కలుద్దాం అంటాడు. ఓకే ష్యూర్ అంటుంది హనీ. ఓకే అని చెప్పి తన ఫోన్ కట్ చేస్తాడు విశాల్. ఈ అమ్మాయికి నాకంటే ఐస్ క్రీమ్ మీదే ఇంట్రెస్ట్ ఎక్కువ ఉందనుకుంటా. ఈ ఒక్క కాల్ చాలు తనని రిజెక్ట్ చేయడానికి. సరే కలుస్తా కదా, చూద్దాం అనుకుంటాడు విశాల్. సాయంత్రం 6:30 అయింది. హనీ ఇంకా రెడీ కాలేదు. ఏ డ్రెస్ వేసుకోవాలి అని ప్రియాని అడుగుతుంది. పెళ్లి చూపులు కదా, శారీ కానీ చూడీదార్ కానీ వేసుకో అంటుంది ప్రియ. లేదు ప్రియా, నేను తన ముందు నటించదలుచుకోలేదు. ఈరోజు నటిస్తే జీవితాంతం నటించాల్సి వస్తుంది. అది నా వల్ల కాదు. నేను నాలానే ఉంటా. నచ్చితే ఓకే చెప్తాడు, లేకపోతే లేదు. నేను రోజులాగానే క్యాజువల్ డ్రెస్ వేసుకుంటా అని క్యాజువల్ లాంగ్ ఫ్రాక్ వేసుకొని రెడీ అవుతుంది హనీ. అప్పటికే 6:50 అవుతుంది. హనీ టైం చూసుకొని కంగారుగా బయలుదేరుతుంది. విశాల్ 7 గంటలకే వచ్చి ఐస్ క్రీమ్ పార్లర్లో వెయిట్ చేస్తూ ఉంటాడు. టైం 7:30 అవుతుంది, కానీ తను ఇంకా రాలేదు. విశాల్ తన ఫ్రెండ్కి కాల్ చేస్తాడు. తనకెంత ధైర్యం రా, టైం 7:30 అవుతుంది, ఇంకా రాలేదు. తనకు అసలు టైం అంటే లెక్కలేని తనంలా అనిపిస్తుంది. నాకు నచ్చలేదు అంటాడు విశాల్. కూల్ రా, బహుశా తను ట్రాఫిక్లో ఇరుక్కుందేమో. ఫస్ట్ ఒకసారి తనని చూడరా, నచ్చకపోతే అప్పుడు రిజెక్ట్ చేద్దుగానిలే.
లేదు లేదు, నేను తనని ఎప్పుడో రిజెక్ట్ చేసేసా. ఈ మీటింగ్ జస్ట్ ఫార్మాలిటీ, అది కూడా అమ్మ కోసం. ఇంతలో హనీ నుండి కాల్ వస్తుంది విశాల్కు. డేయ్, తను కాల్ చేస్తుంది, నేను నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను, ఓకే అని చెప్పి హనీ ఫోన్ కాల్ని లిఫ్ట్ చేసి, ఏయ్ వాట్ ద హెల్ ఆర్ యూ, నేను నీకోసం ఇంతసేపు వెయిట్ చేయాలా అంటాడు. ఓ సారీ, నేను ట్రాఫిక్లో ఇరుక్కున్నాను, అందుకే లేట్ అయింది అంటుంది హనీ. సరే, ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు అంటాడు విశాల్. నేను మెయిన్ డోర్ దగ్గర ఉన్నాను. విశాల్ మెయిన్ డోర్ దగ్గర నిల్చున్న హనీని అలా చూస్తూ ఉండిపోతాడు. తను రెడ్ కలర్ లాంగ్ ఫ్రాక్ వేసుకొని ఉంటుంది. తనకి ఆ డ్రెస్ మరింత అందాన్ని తెచ్చింది. విశాల్కి వెస్ట్రన్ డ్రెస్సెస్ అంటే అస్సలు ఇష్టం ఉండదు. కానీ ఎందుకో తెలీదు, ఆ రోజు హనీని ఆ ఫ్రాక్లో చూశాక అతనికి బాగా నచ్చుతుంది. హనీ ఫోన్లో మాట్లాడుతూనే ఉంటుంది. ఐఎమ్ వెరీ సారీ, నేను చాలా లేట్ చేశాను, నాకు మీరు ఎక్కడ కనిపించడం లేదు. నేను రెడ్ కలర్ డ్రెస్ వేసుకున్నా. ఆ డ్రెస్ అంటే చుడీదార్ కాదు, క్యాజువల్ ఫ్రాక్. ఆ మాటలకి విశాల్కి నవ్వు వస్తుంది. కానీ అతను దాన్ని కవర్ చేసుకొని, నువ్వు కొంచెం ఆపుతావా, నువ్వు నాకు కనిపించావు. నేను నీకు రైట్ సైడ్లో థర్డ్ టేబుల్లో కూర్చున్నాను. నేను వైట్ షర్ట్ వేసుకొని ఉన్నా. హనీ వెనుకకు తిరిగి విశాల్ని చూస్తుంది. యా కనిపించారు, నేను వస్తున్నా అంటుంది హనీ. విశాల్ టేబుల్ దగ్గరికి వెళ్ళి అతన్ని చూసి, ఇతను ఫోటోల కంటే బయట ఇంకా బాగున్నాడు అనుకుంటుంది. తర్వాత స్పృహలోకి వచ్చి తనని తాను ఇంట్రడ్యూస్ చేసుకుంటుంది. హాయ్, ఐఎమ్ హాసిని. హలో, దిస్ ఈజ్ విశాల్. ప్లీజ్ టేక్ యువర్ సీట్ అంటూ చైర్ వైపు చూపిస్తాడు విశాల్. హనీ థ్యాంక్ యూ అని చెప్పి చైర్లో కూర్చుంటూ, ఈయన ఇంకా ఆఫీస్ మూడ్లోనే ఉన్నాడు అనుకుంటా అనుకొని, సారీ యార్, నాకు ట్రాఫిక్లో లేట్ అయిపోయింది అంటుంది. ఇంతలో వెయిటర్ వచ్చి ఆర్డర్ చెప్పమంటాడు. విశాల్ తనకి ఆర్డర్ చెప్తూ ఉంటే హనీ చేతికి గ్లాస్ తగిలి కింద పడిపోతుంది. హనీ షాక్ అయ్యి, హో ఐఎమ్ వెరీ సారీ, ఎందుకో తెలీదు, ప్రతిరోజు నా చేతిలో నుండి ఒక గ్లాస్ పగిలిపోతుంది అంటుంది. ఇట్స్ ఓకే, పద నెక్స్ట్ టేబుల్లో కూర్చుందాం అంటాడు విశాల్. ఎందుకు వేరే టేబుల్, నాకు ఇవన్నీ మామూలే అంటుంది హనీ. నీకు మామూలే, కానీ నాకింత డర్టీ ప్లేస్లో కూర్చోవడం అంటే చిరాకు. దీన్ని బట్టి నాకు ఒక విషయం అర్థమైంది, ఈ అమ్మాయికి నీట్నెస్ కూడా లేదని అనుకుంటాడు విశాల్. విశాల్ ఏమైనా మాట్లాడు అంటుంది హనీ. చెప్పు, నువ్వేం చేస్తుంటావు అంటాడు విశాల్. నేను సిద్ధార్థ కాలేజీలో బీటెక్ ఫైనల్ ఇయర్ చేస్తున్నాను. నో వాట్, నేను 2 సబ్జెక్ట్స్ ఫెయిల్ అయ్యా అంటుంది. విశాల్ తన మనసులో, అసలు ఏంటి అమ్మాయి, కొంచెం కూడా బాధ లేకుండా పైగా అదేదో గొప్ప విషయంలో చెప్పుకుంటుంది అనుకుంటాడు. విశాల్ ఏమైంది, నాకు బుక్ నాలెడ్జ్ లేకపోయినా జనరల్ నాలెడ్జ్ ఉందిలే, మనం బ్రతకడానికి జనరల్ నాలెడ్జే కదా కావాల్సింది. అయితే ఈ అమ్మాయికి చదువు కూడా లేదన్నమాట. పోనీ నీకు వంట చేయడమైనా వచ్చా? ఇది వరల్డ్లోనే పెద్ద జోక్, నాకు తినడం తప్ప వండడం రాదు అంటుంది హనీ. వాట్, అమ్మా, అసలు నీకు ఈ అమ్మాయి ఏ యాంగిల్లో నచ్చిందో నాకు అర్థం కావట్లేదు, ఈమెను కలవడమే వేస్ట్ ఆఫ్ టైం అనుకుంటాడు విశాల్. ఇంతలో వాళ్ళకి గట్టిగా ఒక మ్యూజిక్ వినిపిస్తుంది. విశాల్కి ఆ మ్యూజిక్ చాలా ఇరిటేటింగ్గా అనిపించి కోపంతో, వెయిటర్ కొంచెం సౌండ్ తగ్గించు అని చెప్పేలోపే హనీ మధ్యలో కలుగజేసుకొని, వెయిటర్ ఇంకా సౌండ్ పెంచు, సూపర్గా ఉంటుంది ఈ సాంగ్ అంటూ హనీ ఆ పాట పాడుతూ ఉంటుంది. విశాల్ తన వైపు కోపంగా చూస్తాడు. నేను ఈ అమ్మాయిని గంట కూడా భరించలేకపోతున్నా, ఇక జీవితాంతం. ఓ మై గాడ్, ఇది ఊహించుకోవడానికే చాలా భయంకరంగా ఉంది అనుకుంటూ మ్యూజిక్ని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది హనీ. ఇంతలో వెయిటర్ ఐస్ క్రీమ్ తెస్తాడు. హనీ ఆ ఐస్ క్రీమ్ పైన ఉన్న పేపర్ని తన నాలుకతో లిక్ చేసి తీస్తుంది. అది చూసిన విశాల్ మొదట చిరాకు పడినా వెనక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాయో లేకపోతే తను లిక్ చేసిన స్టైలో ఏమో కానీ అతనికి కూడా అది నచ్చుతుంది. తన ముఖంలో ఒక చిరునవ్వు వస్తుంది, కానీ అతను దాన్ని కంట్రోల్ చేసుకుంటాడు. హనీ తన ఐస్ క్రీమ్ని ఆస్వాదిస్తూ తింటుంది. విశాల్ అది చూసి, పిచ్చి పిల్ల, ఈ అమ్మాయి ఈ సమాజంలో ఎలా బ్రతుకుతుందో ఏంటో. ఇంతలో మ్యూజిక్ సౌండ్ ఇంకా పెరిగిపోతుంది. విశాల్కి ఆ సౌండ్ ఇరిటేషన్ అనిపిస్తుంది. చిరాగ్గా అక్కడి నుండి బయటకు వెళ్దామా అంటాడు. ఓకే, కానీ ఎక్కడికి వెళ్దాం అంటుంది హనీ. విశాల్ ఏదో చెప్పేలోపే హనీ మధ్యలో కలగజేసుకొని, మనం సినిమాకి వెళ్దామా అంటుంది. వాట్, ఏం మాట్లాడుతున్నావు, నేను నీతో సినిమాకి రావాలా
అసలు ఎలా వస్తాననుకుంటున్నావు? కార్లో కార్లో అమాయకంగా ముఖం పెట్టి బుంగమూతి పెట్టుకొని, యాక్చువల్గా నాకు ముందే ప్లాన్ ఉంది, టికెట్స్ కూడా తీసుకున్నా. ఉదయం మా అమ్మ పెళ్లి చూపులు అనుకుంటూ ఇంట్లోనే ఉండి బయటకు రానివ్వలేదు. సరే సాయంత్రమైనా వెళ్దామని అనుకున్నా. టికెట్స్ కూడా బుక్ చేసుకున్నా. కానీ మీరు కాల్ చేశారు. ఇంకేం వెళ్తాను. విశాల్ కోపంగా తన వైపు చూశాడు. అయినా హనీ ఆపకుండా, యునో వాట్, ఈరోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ రిలీజ్ అయింది. నేను ఎప్పుడు ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తాను. కానీ ఈరోజు నేను సినిమాకు వెళ్తానో లేదో కూడా తెలియట్లేదు. అంత సీన్ లేదు, నువ్వు ఈరోజు వెళ్ళట్లేదు అంటాడు విశాల్. దాంతో హనీ క్యూట్గా ప్లీజ్ 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 వెళ్దాం అని బ్రతిమలాడుతుంది. విశాల్కి సినిమాలంటే ఇష్టం లేకపోయినా తన క్యూట్నెస్కి ముగ్ధుడై తనని అలా చూస్తూ తలాడిస్తాడు. తనకి ఏమైందో తనకే తెలియట్లేదు. ఏదో తెలియని సంతోషం తనని వెళ్ళడానికి ఒప్పుకునేలా చేస్తుంది. బహుశా తనని ఇప్పటి వరకు అలా అడిగిన వారు లేరు కదా, అందుకేనేమో. హనీ కూడా తన ఆనందం ఆపుకోలేక థ్యాంక్ యూ సో మచ్ అనుకుంటూ విశాల్ని హగ్ చేసుకుంటుంది. దానికి విశాల్ షాక్ అయ్యి అలా ఉండిపోతాడు. తనలో ఏదో తెలియని ఆనందం కలుగుతుంది. ఆమె పెద్ద పెద్ద కళ్ళల్లో ఉన్న ఎగ్జైట్మెంట్ అతన్ని ఆకట్టుకుంటుంది. తను వేరే ఏదో లోకంలో ఉన్నట్టు అనిపిస్తుంది. అంతలా మైమర్చిపోయాడు. విశాల్ మూవీకి టైం అవుతుంది, మనం స్టార్ట్ అవుదామా అంటుంది హనీ. ఆమె మాటలకి స్పృహలోకి వచ్చి ఓకే అని ఆన్సర్ ఇస్తాడు. వాళ్ళిద్దరూ థియేటర్కి వెళ్తారు. అక్కడ థియేటర్ మొత్తం జనాలు ఉండడం చూసి విశాల్ చిరాకు పడిపోతాడు. దాంతో హాసిని, నువ్వు ఇక్కడే వెయిట్ చేయి, నేను వెళ్ళి టికెట్స్ తీసుకొని వస్తాను అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఓ గాడ్, అనవసరంగా వచ్చినట్టున్నా అనుకుంటాడు విశాల్. ఇంతలో విశాల్ ఫ్రెండ్ నవీన్ కాల్ చేస్తాడు. హలో బాస్, ఏం జరుగుతుంది, ఎంతవరకు వచ్చింది? షటప్ యార్, నాకు అసలు చిరాగ్గా ఉంది. నీకు తెలుసా, నన్ను తను మూవీకి తీసుకొచ్చింది. వాట్, నువ్వు మూవీకి వెళ్ళావా? ఇది నిజంగా 8వ వింతే అంటాడు నవీన్. అది కూడా పవన్ కళ్యాణ్ మూవీ ఫస్ట్ డే అంటాడు విశాల్. నవీన్ మళ్ళీ షాక్ అవుతాడు. ఈ జనాన్ని చూస్తుంటే ఎంత ఇరిటేటింగ్గా ఉందో వీళ్ళ అరుపులు గోల అంటాడు విశాల్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటే ఆ మాత్రం ఉంటుందమ్మా, నువ్వే ఓర్చుకోవాలి మరి. అరేయ్, మా బాస్ సినిమారా, నాకు కూడా ఒక టికెట్ తీసుకోరా, నేను వస్తా అంటాడు నవీన్. స్టాప్ ఇట్ యార్ అంటాడు విశాల్. నేను నిన్ను ఎన్నిసార్లు బ్రతిమిలాడారా, మన ఇద్దరం కలిసి ఒక్క మూవీ అయినా చూద్దామని? ఒక్కసారైనా నాతో వచ్చావా? ఆయన నాతో ఎందుకు వస్తావులే, అమ్మాయితో అయితే వెళ్తావు అంతేగా అంటాడు నవీన్. విశాల్ ఆ మాటలకి ఆలోచనలో పడతాడు. అసలు నేను ఎందుకు మూవీకి వచ్చాను? కనీసం మా అమ్మ అడిగినా కూడా నేను వెళ్ళలేదు. కానీ ఈరోజు నాకేమైంది, తను అడగగానే అలా వచ్చేశాను. ఇంతలో హనీ ఆయాసపడుతూ వచ్చి, విశాల్, ఇదిగో టికెట్స్, రా లోపలికి వెళ్దాం అని అంటుంది. విశాల్ కాల్ కట్ చేసి తనతో కలిసి లోపలికి వెళ్తాడు. మూవీ స్టార్ట్ అవుతుంది. పవన్ కళ్యాణ్ పేరు పడగానే థియేటర్లో జనాలు గట్టిగా పవర్ స్టార్ పవర్ స్టార్ అని అరుస్తారు. హనీ వాటిని ఎంజాయ్ చేస్తుంది. కానీ విశాల్ వాటికి ఇరిటేట్ అవుతుంటాడు. కానీ కొంచెం ఓపిక పడతాడు. ఇంకా పవన్ కళ్యాణ్ పేరు ఎంట్రీ ఇవ్వగానే థియేటర్లో అందరూ పేపర్స్ చింపి విసురుతుంటారు. విశాల్ మీద కొన్ని పేపర్స్ వచ్చి పడతాయి. విశాల్ చిరాకుగా వాటిని దులుపుకుంటాడు. అతని బాధను చూసి నవ్వుకుంటుంది హనీ. ఇంకా ఆ సౌండ్ ఎఫెక్ట్స్కి, జనాలు చేసే రియాక్షన్స్కి అతను విసిగిపోతాడు. అతను ఇంతకుముందు ఎన్నడూ సినిమాకు వెళ్ళలేదు, అది కూడా ఫస్ట్ డే. అతను విజిల్స్ సౌండ్స్కి అక్కడ కూర్చోలేకపోతాడు. ఇంకా విసుగుతో, హనీ ప్లీజ్ బయటకు వెళ్ళిపోదామా, ఇంకా ఇవన్నీ భరించడం నా వల్ల కాదు అని అంటాడు. హనీ అతని ఇబ్బందిని చూసి, విశాల్ మూవీస్ చూడడు అని వాళ్ళమ్మ చెప్పిన మాటలు గుర్తొచ్చి వెంటనే హనీ సరే అని ఇద్దరూ అక్కడి నుండి బయటకు వెళ్ళిపోతారు. మనం థియేటర్ నుండి కూడా బయటకు వచ్చేసాం, ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం అంటుంది హనీ. నువ్వు మీ ఇంటికి, నేను మా ఇంటికి అంటాడు విశాల్. అమ్మో వద్దు వద్దు, మా అమ్మ కనీసం 2 గంటలైనా మాట్లాడమని చెప్పింది. ఇప్పుడు నేను ఇంటికి వెళ్తే నన్ను చంపేస్తుంది. నేను వెళ్ళను బాబోయ్, కావాలంటే నువ్వు వెళ్ళిపో, నేను మూవీ చూసి ఇంటికి వెళ్తా, అప్పుడు టైం సరిపోతుంది అంటుంది హనీ. వాట్, నువ్వు ఇప్పుడు ఒక్కదానివే లోపలికి వెళ్తావా? నెవర్,
అసలు నీకు కొంచెమైనా బుద్ధుందా? సరే, మనం వేరే ఎక్కడికైనా వెళ్దాం అంటాడు విశాల్. హనీ అతని కేర్ చూసి ఆనందపడుతుంది. నిజంగానే ఇతను మిస్టర్ పర్ఫెక్ట్ అనుకుంటుంది. అయితే ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం అంటాడు. హనీ ఏదో చెప్పేలోపే విశాల్ తనని ఆపి, హే ఆగాగు, ఈసారి నేను చెప్తాను, నువ్వు మళ్ళీ ఏదో ఒక చెత్త ప్లేస్కి తీసుకెళ్తావు అని విశాల్ ఆలోచించి, నాకు ఆకలి బాగా వేస్తుంది, మనం ఏదైనా రెస్టారెంట్కి వెళ్దాం అంటాడు. ఓకే, ఇక్కడికి దగ్గరలో ఒక రెస్టారెంట్ ఉంది, అక్కడ బిర్యానీ సూపర్గా ఉంటుంది, పద అక్కడికి వెళ్దాం అంటుంది హనీ. సరే ఓకే పద అనుకుంటూ ఇద్దరు రెస్టారెంట్కి వెళ్తారు. విశాల్ ఆ రెస్టారెంట్ని చూసి షాక్ అవుతాడు. అది బార్ అండ్ రెస్టారెంట్. వెంటనే అతను, ఇది బార్ అండ్ రెస్టారెంట్, నువ్వు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు అంటాడు. ఇక్కడ బిర్యానీ చాలా బాగుంటుంది, నేను ఎప్పుడు నా ఫ్రెండ్స్తో ఇక్కడికే వస్తా. విశాల్ మళ్ళీ షాక్ అవుతూ లోపలికి వెళ్తాడు. వెయిటర్ వచ్చి ఆర్డర్ చెప్పమంటాడు. విశాల్ 2 వెజ్ బిర్యానీ విత్ మష్రూమ్ కర్రీ అండ్ 2 వాటర్ బాటిల్స్ అని చెప్తాడు. హనీ మధ్యలో కలగజేసుకొని, నాకు వెజ్ బిర్యానీ వద్దు, ఒక చికెన్ బిర్యానీ అండ్ 1 కూల్ డ్రింక్ అని చెప్తుంది. విశాల్ ఆశ్చర్యంగా, నువ్వు నాన్ వెజ్ తింటావా అని అడుగుతాడు. కోర్స్ ఐ లవ్ నాన్ వెజ్, నాకు ముక్క లేకపోతే ముద్ద దిగదు అంటుంది. వాట్, నాకు నాన్ వెజ్ అంటేనే చిరాకు, ఆహా మన ఇద్దరం టోటల్గా డిఫరెంట్ కదా అంటుంది హనీ. ఎస్ అంటాడు విశాల్. మీకు తెలుసా, ఇక్కడ డ్రింక్స్ కూడా చాలా బాగుంటాయి. కూల్ డ్రింక్స్ ఎక్కడైనా ఒకేలా ఉంటాయి కదా. అవి కాదు నేను చెప్పేది, కాక్టైల్, వోడ్కా, వీటి గురించి అంటుంది హనీ. విశాల్కి షాకుల మీద షాకులు తగులుతూనే ఉంటాయి. ఇది ఇంకా పెద్ద షాక్. వాట్, నువ్వు డ్రింక్ కూడా చేస్తావా అని అడుగుతాడు. అప్పుడప్పుడు అని చెప్తుంది. ఇంకా ఈ అమ్మాయి గురించి నేను ఎన్ని విషయాలు తెలుసుకోవాలో ఏంటో అని అనుకుంటాడు. తర్వాత వెయిటర్ బిర్యానీ తెచ్చి సర్వ్ చేస్తాడు. వాళ్ళు తినడం స్టార్ట్ చేస్తారు. హనీ తన కూల్ డ్రింక్ని గ్లాస్లో పోసి విశాల్కి ఇస్తుంది. విశాల్ నాకు వద్దు అంటాడు. ఇది కూల్ డ్రింకేలే, చికెన్ బిర్యానీ కాదు, షేర్ చేసుకోవచ్చు అని గ్లాస్ అక్కడ పెడుతుంది. దాన్ని తీసుకుంటుండగా కొంచెం కూర విశాల్ షర్ట్ మీద పడుతుంది. దాన్ని వాష్ చేసుకోవడానికి వాష్రూమ్కి వెళ్తాడు. ఇంతలో హనీ ఒక కాక్టైల్ ఆర్డర్ ఇచ్చి త్వరగా తెమ్మని వెయిటర్కి చెప్తుంది. అతను వెంటనే తెచ్చిస్తాడు. హనీ విశాల్ గ్లాస్లో ఉన్న కూల్ డ్రింక్ని తాగేసి ఆ గ్లాస్లో కాక్టైల్ పోసేస్తుంది. విశాల్ వాష్రూమ్ నుండి బయటకు వచ్చి బిర్యానీ తిని కూల్ డ్రింక్ తాగుతాడు. ఆ డ్రింక్ టేస్ట్ అతనికి కొత్తగా అనిపిస్తుంది. అది నచ్చి మొత్తం తాగేస్తాడు. హనీ అది చూసి నవ్వుకుంటుంది. నీకు నచ్చింది కదా, నాకు తెలుసు ఈ రెస్టారెంట్లో అన్నీ నీకు తప్పకుండా నచ్చుతాయని. నీకే కాదు, ఇక్కడికి వచ్చిన ఎవరికైనా నచ్చుతాయి. హనీ బిర్యానీ స్టార్ట్ చేసినప్పటి నుండి బిల్ కట్టి బయటకు వెళ్ళే వరకు నాన్ స్టాప్గా మాట్లాడుతూనే ఉంటుంది. విశాల్కి ఎక్కువగా మాట్లాడే వాళ్ళంటే ఇష్టం ఉండదు, కానీ ఎందుకో తెలీదు ఆ రోజు తన మాటలు అతన్ని ఆకట్టుకుంటాయి. విశాల్ ఆమె మాటలు అలా వింటూ ఉండిపోతాడు. రెస్టారెంట్ నుండి బయటకు వెళ్తారు వాళ్ళిద్దరూ. బయట ఒక బిచ్చగాడు వచ్చి, అయ్యా ధర్మం చేయండి, ఆకలేస్తుంది అని అడుగుతాడు. విశాల్ తన వ్యాలెట్ నుండి 200 రూపీస్ తీసిస్తాడు. హనీ అతన్ని ఆపి అతని చేతిలో ఉన్న 200 నోట్ లాక్కొని, నీకు కాళ్ళు చేతులు సరిగానే ఉన్నాయి కదా, ఇలా అడుక్కోవడం మానేసి ఏదో ఒక పని చేసుకోవచ్చుగా, నీలాంటి వారి వల్లే మన దేశం ఇలా అయిపోతుంది అని అంటుంది. విశాల్ తన పనికి షాక్ అవుతాడు, కానీ తన లాజిక్కి సైలెంట్గా ఉంటాడు. ఇంతలో ఒక వృద్ధురాలు పుస్తకాలు అమ్ముతూ కనిపిస్తుంది. వెంటనే హనీ ఆ డబ్బులు తీసుకొని ఆమె దగ్గరికి వెళ్ళి ఒక పుస్తకం కొని విశాల్కి ఇస్తుంది. నాకు బుక్స్ అంటే పెద్దగా ఇష్టం ఉండదు, కానీ మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా కొన్నిసార్లు కొందరి కోసం కొనాలనిపిస్తుంది. అయినా విశాల్, నేను నీకు నచ్చొచ్చు నచ్చకపోవచ్చు, ఇది నా గుర్తుగా నీ దగ్గర ఉంచుకో అని అతనికి ఆ బుక్ ఇస్తుంది. నువ్వు ఈ బుక్ చూసినప్పుడల్లా నేను ఇలా ఒక అమ్మాయిని కలిశాను అని నీకు గుర్తు రావాలి. ఈ అమ్మాయి నా డబ్బులతో నాకే బుక్ కొని గిఫ్ట్గా ఇచ్చింది అని అంటుంది హనీ. విశాల్ ఆ మాటలకి గట్టిగా నవ్వుతాడు. అమ్మయ్య, మొత్తానికి నువ్వు నవ్వేశావు, నేను అసలు నీ నవ్వుని ఈరోజు చూస్తాను అనుకోలేదు. విశాల్ తన మాటలకి చిన్నగా నవ్వుతూ ఆ బుక్ తీసుకుంటాడు. ఈ అమ్మాయి అందరిలా కాదు, చాలా డిఫరెంట్. నేను అన్నీ ప్రాక్టికల్గా ఆలోచిస్తాను, కానీ తను అన్నీ లాజికల్గా ఆలోచిస్తుంది.
అయినా నేను ఒక అమ్మాయితో ఇంతసేపు టైం స్పెండ్ చేయడం ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. అది కూడా బోర్ కొట్టకుండా. వావ్! ఈ అమ్మాయిలో ఏదో మ్యాజిక్ ఉంది. తర్వాత విశాల్ తన ఆలోచనల నుండి బయటకు వచ్చి హనీతో, హనీ టైం అయిపోయింది, ఇక ఇంటికి వెళ్దామా అంటాడు. ఓకే విశాల్, థ్యాంక్ యూ ఫర్ యువర్ బిర్యానీ అండ్ ఐస్ క్రీమ్ ట్రీట్ అంటుంది. వెల్కమ్ అంటాడు విశాల్. బాయ్ అని చెప్పి ఇద్దరు ఎవరింటికి వారు వెళ్ళిపోతారు. విశాల్ ఇంటికి వెళ్ళి తన రూమ్లో పడుకుంటాడు. కానీ అతనికి నిద్ర పట్టదు. తన పెద్ద పెద్ద కళ్ళు, తన నవ్వు, తన క్యూట్నెస్, తను చేసే అల్లరి పనులు అన్నీ గుర్తుకొచ్చి తనలో తను నవ్వుకుంటూ, పిచ్చి పిల్ల, నేను తనని జీవితాంతం ఎలా భరించాలి, నా వల్ల అవుతుందా అని అనుకుంటాడు. తర్వాత రోజు హనీ నిద్ర లేవగానే తనకు ముందు రోజు జరిగినవన్నీ గుర్తొస్తుంటాయి. అతని కోపం, అతని కేరింగ్ అన్నీ గుర్తు తెచ్చుకొని ఆనందపడుతుంది. తను ఫ్రెష్ అయ్యి క్రిందికి వెళ్తుంది. తనకి ఇంద్రజ టెన్షన్తో గోర్లు కొరుకుతూ కనిపిస్తుంది. హనీ ఆమె దగ్గరికి వెళ్ళి, ఓయ్ ఇందు, ఏంటి అంత టెన్షన్ పడుతున్నావు అని అడుగుతుంది. నేను వాళ్ళ కాల్ కోసం వెయిట్ చేస్తున్నా. వాళ్ళకి నువ్వు నచ్చుతావో లేదోనని భయంగా ఉంది. నువ్వేమో చక్కగా చీర కట్టుకొని వెళ్లకుండా ఆ ఫ్రాక్ ఒకటి వేసుకొని వెళ్ళావు. వాళ్ళు ఏమనుకున్నారో ఏమో. అమ్మా, నువ్వు బాధపడకు, నేను హనీని, నన్ను అందరూ ఇష్టపడతారు. విశాల్కి కూడా నేను తప్పకుండా నచ్చుతాను. ఇంకా చీర అంటావా, నేను కట్టుకుంటే మాత్రం అతనికి నచ్చేస్తానా ఏంటి? నేను నాలా అతనికి కనిపించాలి అనుకున్నా. వివేక్ వచ్చి, ఒకవేళ అతనికి నువ్వు నచ్చితే నీకు ఈ పెళ్ళి ఇష్టమేనా అంటాడు. హనీ సిగ్గుపడుతూ, నాన్న, అది తను అందరిలా కాదు, చాలా డిఫరెంట్. నేను అలాంటి వాడిని చూడడం ఇదే ఫస్ట్ టైం. తను నిజంగానే చాలా స్వీట్. తనకి కేర్ తీసుకోవడం కూడా బాగా తెలుసు. మేబీ నాకు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనుకుంటా అంటుంది. ఆ మాటలు విని వివేక్, ఇంద్రజ ఇద్దరూ సంతోషపడతారు. అమ్మా, నువ్వు చెప్పినప్పుడు ఒక్కసారి ఒక మనిషిని చూసి ఎలా పెళ్లి చేసుకుంటారు అనుకునేదాన్ని, కానీ ఒక్కసారి చాలమ్మా నచ్చడానికి అని చెబుతుంది హనీ. వివేక్, ఇంద్రజ ఇద్దరూ వచ్చి హనీని హగ్ చేసుకుంటారు. విశాల్ ఉదయమే లేచి రెడీ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేయడానికి కిందకు వెళ్తాడు. మాధవి అతనికి వడ్డిస్తూ, విశాల్, నువ్వు హాసిని కలిసావా అంటుంది. అమ్మా, కలిశాను. నీకు తను నచ్చిందా? విశాల్ కోపంగా, అమ్మా, అసలు తను నాకు నచ్చుతుందని ఎలా అనుకున్నావు? నువ్వు నాకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చావు. నువ్వు చెప్పిన దానిలో ఒక్క క్వాలిటీ కూడా ఆ అమ్మాయిలో లేదు. తను నాకు టోటల్గా ఆపోజిట్. తను మంచిదే, కానీ చాలా ఫాస్ట్. తన గురించి ఒక్క మాటలో చెప్పాలంటే నన్ను రివర్స్ చేస్తే తను. నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నట్టున్నావు విశాల్. మళ్ళీ ఒకసారి కలిసి చూడు అంటుంది మాధవి. అమ్మా, తన గురించి తెలుసుకోవడానికి ఒక్క మీటింగ్ చాలు. నాకు ఆఫీస్లో మీటింగ్ ఉంది, నేను వెళ్తున్నా, బాయ్. అయితే నీ ఆన్సర్ ఏంటి విశాల్? నా ఆన్సర్ నో అమ్మా. మాధవి అతని మాటలకి బాధపడుతుంది. అయినా కూడా విశాల్ తనని పట్టించుకోకుండా ఆఫీస్కి వెళ్ళిపోతాడు. హనీ వాళ్ళ ఇంట్లో అందరూ సోఫాలో కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. ఇంతలో ఫోన్ మోగుతుంది. ఇంద్రజ టెన్షన్గా కాల్ లిఫ్ట్ చేస్తుంది. స్పీకర్ ఆన్ చేయమని సాగ చేస్తాడు వివేక్. హలో మాధవి గారు అంటుంది ఇంద్రజ. హలో ఇంద్రజ గారు, ఐఎమ్ రియల్లీ సారీ టు సే దిస్. మా అబ్బాయి ఈ సంబంధంకి నో చెప్పాడు అంటుంది మాధవి. అందరూ షాక్ అవుతారు. తనకి మీ అమ్మాయి చాలా ఫాస్ట్ అనిపించిందంట. తను సాంప్రదాయంగా లేదు, ఇంకా వాడికి చాలా ఆపోజిట్లా అనిపించిందంట. సారీ అండి, విశాల్కి హనీ నచ్చలేదు. ఆ మాటలకి హనీకి కళ్ళల్లో నుండి నీళ్లు వస్తాయి. ఇంద్రజ బాధతో కాల్ కట్ చేస్తుంది. హనీ తన కళ్ళల్లో నీళ్లు తుడుచుకుంటుంది. అప్పుడే వచ్చిన ప్రియా తనని రూమ్లోకి తీసుకెళ్ళి ధైర్యం చెబుతుంది. హౌ డేర్ హీ, అసలు వాడు నన్ను ఎలా రిజెక్ట్ చేస్తాడు? చేస్తే గీస్తే నేను చేయాలి, కానీ తను నన్ను ఎలా రిజెక్ట్ చేస్తాడు? నేను నాలా ఉండడానికి ట్రై చేశా, వాడు నా ఈగోని హర్ట్ చేశాడు. నేను ఫాస్ట్ అని అతను ఎలా అంటాడు? నేను ఎప్పుడైనా నా లిమిట్స్ క్రాస్ చేశానా? ఎందుకు వాడు అలా అన్నాడు? హనీ కోపంతో వెంటనే ఫోన్ తీసుకొని తన ఫ్రెండ్ రాకేష్కి కాల్ చేసి, నేను నీకు ఒక ఫోటో అండ్ అడ్రస్ పంపిస్తాను, నువ్వు వాడిని చంపేయి, లేకపోతే బాగా కొట్టు. మళ్ళీ ఆలోచించి, వద్దులే, అతన్ని వదిలే, బహుశా నేను చీర కట్టుకొని వెళ్తే తనకి నచ్చేదాన్నేమో, కానీ ఈ లోకంలో మనిషి కన్నా చీరకే ఎక్కువ విలువ ఉందన్నమాట అని తను ఫోన్ కట్ చేస్తుంది. సరే హనీ, అయ్యిందేదో అయిపోయింది, ఇంకా వదిలే అంటుంది ప్రియ. అలా ఎలా వదిలేస్తా? నేను ఇప్పుడు తనని రిజెక్ట్ చేయాలి,
ఏమైనా ఐడియాస్ ఉంటే ఇవ్వు. నేను తనని బాగా తిట్టాలి. ఇప్పుడు ఏం చేయాలి అని తల పట్టుకొని అటు ఇటు తిరుగుతూ ఉంటుంది హనీ. పోనీ వాడి నెంబర్ ఉంది కదా, కాల్ చేసి నీ ఫ్రస్ట్రేషన్ అంతా తీర్చుకో అంటుంది ప్రియ. ఇది మంచి ఐడియా, వాడు ఈరోజు నా చేతిలో అయిపోయాడు అని వెంటనే మొబైల్ తీసుకొని బాల్కనీలోకి వెళ్ళిపోతుంది. తన కన్నీళ్లు తుడుచుకుంటూ విశాల్కి కాల్ చేస్తుంది. హలో అంటాడు విశాల్. హనీ ఏమీ మాట్లాడదు. హలో, ఎవరు మీరు? కాల్ చేసి మాట్లాడరేంటి? నన్ను ఎందుకు రిజెక్ట్ చేశావు? విశాల్ షాక్ అవుతూ హాసిని అంటాడు. హా, నేనే. ఎందుకంటే మన ఇద్దరు వర్డ్స్ టూ డిఫరెంట్. నువ్వు చాలా ఫాస్ట్, నేను చాలా స్లో. మన ఇద్దరం కలిసి హ్యాపీగా ఉండలేం అని నాకు అనిపించింది, అందుకే రిజెక్ట్ చేశా అంటాడు విశాల్. హనీ కోపంగా, అది నువ్వెలా చెప్పగలవు? నువ్వేమైనా దేవుడివా? అన్నీ నీకే తెలిసినట్టు చెప్తున్నావు. అసలు నేను ఫాస్ట్ అని నువ్వెలా అంటావు? నేనేమైనా తప్పులు చేశానా? లేకపోతే నేను నా లిమిట్స్ క్రాస్ చేశానా? నేను నిన్ను ఏం చేశాను? అసలు నీకు ఆ రైట్స్ ఎవరిచ్చారు? నువ్వు మిస్టర్ పర్ఫెక్ట్వి అనుకున్నా, కానీ నువ్వు ఒక పెద్ద ఇడియట్వి, బుద్ధి లేనివాడివి. నీకు పక్క వాళ్ళ ఫీలింగ్స్కి వాల్యూ ఇవ్వడం తెలీదు. నువ్వు ఒక మొద్దువి అంటుంది హనీ. విశాల్ కోపంతో షటప్ అని గట్టిగా అరుస్తాడు. ఆఫీస్లో స్టాఫ్ అందరూ భయంగా అతని వైపు చూస్తారు. హనీ కూడా ఆ వాయిస్కి భయపడిపోతుంది. తన నోటి నుండి మాట రాదు. హౌ డేర్ యూ? నువ్వు నాకు కాల్ చేసి నన్నే తిడతావా? నోరు మూసుకొని ఫోన్ పెట్టాయి, లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు అంటాడు. హనీ ఏడుస్తూ ఫోన్ కట్ చేస్తుంది. ప్రియా దగ్గరికి వెళ్ళి, వాడు నన్ను అలా ఎలా తిడతాడు? నేనేం చేశాను? అసలు నన్ను తిట్టడానికి వాడికి ఏం రైట్ ఉంది? ఉండు, నేను మళ్ళీ కాల్ చేస్తా అంటుంది హనీ. హనీ కాల్ చేస్తూ ఉంటుంది, కానీ విశాల్ దాన్ని లిఫ్ట్ చేయకుండా కట్ చేస్తూనే ఉంటాడు. హనీ అలాగే ఆగకుండా కాల్ చేస్తూనే ఉంటుంది. విశాల్ ఫోన్ లిఫ్ట్ చేసి, వాట్ ద హెల్ ఆర్ యూ? ఎందుకు నన్ను ఇలా కాల్ చేసి విసిగిస్తున్నావు? నువ్వేం మాట్లాడుకో, నీకు నన్ను తిట్టే రైట్స్ లేవు. నువ్వు నన్ను ఒక్కసారి కలిసి మనం హ్యాపీగా ఉండలేమని ఎలా డిసైడ్ చేసావు? సరే వదిలే, నువ్వు నాతో ఇంకొన్ని గంటలు స్పెండ్ చేయి, నేను నీకు ప్రూవ్ చేస్తాను అంటుంది. వాట్? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నన్ను తప్పుగా అర్థం చేసుకోకు, నేను మరీ నువ్వు అనుకునేంత ఫాస్ట్ కాదు. నువ్వు నన్ను అర్థం చేసుకోలేకపోయావు. మనం నిన్నట్లాగానే మళ్ళీ ఈరోజు కూడా కలుద్దాం, సాయంత్రం 5 to 9 వరకు అంటుంది హనీ. ఓకే, 5 to 9 వరకు మాత్రమే, ఒక్క నిమిషం కూడా ఎక్స్ట్రా ఇవ్వను. బట్ వన్ కండిషన్, నువ్వు రాంగ్ అని ప్రూవ్ అయితే ఇంకెప్పుడు నువ్వు నీ కాల్స్తో నన్ను డిస్టర్బ్ చేయొద్దు. ఓకే, ఎగ్జాక్ట్గా 5కి రా అని కాల్ కట్ చేస్తుంది హనీ. ఈరోజు వాడైపోయాడు నా చేతిలో, ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అసలు మీటింగ్ అనుకుంటూ కష్టపడి అతని కోసం చీర కట్టుకొని బయలుదేరుతుంది. సాయంత్రం 4:45 హనీ మళ్ళీ విశాల్కి కాల్ చేస్తుంది. నేను కాఫీ డేలో ఉన్నా, త్వరగా రా అని కాల్ కట్ చేస్తుంది. విశాల్ తన మనసులో, తను కాఫీ తాగదు కదా, మరెందుకు కాఫీ డేకి రమ్మంది? ఈ అమ్మాయి నిజంగానే పిచ్చిది అనుకొని కాఫీ డేకి వెళ్తాడు. హనీని చీరలో చూసి షాక్ అవుతాడు. అతనికి ఏమీ అర్థం కాదు. అతను వెళ్ళి హనీ ముందు చైర్లో కూర్చుంటాడు. హనీ విశాల్ని చూసి తలదించుకుంటుంది. అతను కన్ఫ్యూజ్ అవుతాడు. అతనికి ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఏమీ మాట్లాడకుండా సిగ్గుపడుతూ కిందకు చూస్తూ ఉంటుంది. అసలు ఏం చేస్తుంది ఈ అమ్మాయి అనుకుంటాడు. విశాల్ గారు, ఈ చీరలో నేను బాగున్నానా అంటుంది. ఏంటి, విశాల్ గారా? ఏంటి తిను ఇలా మాట్లాడుతుంది? యాక్చువల్గా మీ మమ్మీ చెప్పారు మీకు సాంప్రదాయంగా ఉంటే ఇష్టమని, అందుకే. అసలు నువ్వు నన్ను ఏమనుకుంటున్నావు? చీర కట్టుకొని వస్తే నేను నిన్ను యాక్సెప్ట్ చేస్తాను అనా? లేదు లేదు, మీరు యాక్సెప్ట్ చేయాలని కాదు, కొద్దిసేపటి వరకు సాంప్రదాయంగా ఉండాలనుకుంటున్నా. ఎందుకు ఏమిటి అని నన్ను అడగవద్దు. ఇది నా రోజు, నేను ఏది చేయాలనుకుంటే అదే చేస్తా. విశాల్ కోపంగా, నువ్వు నా టైం వేస్ట్ చేస్తున్నావు, నాతో టైం స్పెండ్ చేస్తే ఏమీ అయిపోదు అంటుంది హనీ. సరే సరే, ఇప్పటి నుండి టైం స్టార్ట్. ఇప్పుడు నేను అచ్చం మీలా ఉండే, మీరు కోరుకునే అమ్మాయితో మాట్లాడుతున్నారు అనుకోండి అంటుంది. వాట్? కానీ ఎందుకు ఇదంతా? చెప్పా కదా ఇది నా రోజని, నేనేం చేస్తే అదే చేయాలి, తర్వాత అంతా మీకే అర్థమవుతుంది అంటుంది హనీ. ఉఫ్, సరే అంటాడు విశాల్. హనీ మళ్ళీ తలదించుకొని సిగ్గుపడుతుంది. వెయిటర్ వచ్చి ఆర్డర్ అడుగుతాడు. కాఫీ అని చెప్పి హాసిని నీకు అంటాడు. మీ ఇష్టం అండి అని తలదించుకుంటుంది.
విశాల్కి తన బిహేవియర్ అర్థం కాదు. నీకు కాఫీ అంటే ఇష్టం ఉండదు కదా, కానీ మీకు ఇష్టం కదా, మీ ఇష్టమే నా ఇష్టం అంటుంది. ఉఫ్ అనుకొని 2 కాఫీస్ ప్లీజ్ అని వెయిటర్కి చెప్తాడు. విశాల్ కోపంగా హనీ వైపు చూస్తూ, హనీ ఇవన్నీ చేయాల్సిన అవసరం ఏముంది? ఇవన్నీ చేస్తే నువ్వు నాకు నచ్చుతావు అనుకుంటున్నావా? కానీ హనీ మాత్రం అలా సిగ్గుపడుతూనే ఉంటుంది. విశాల్కి పీకల వరకు కోపం వస్తుంది. హనీ ఈ సైలెన్స్ భరించడం నా వల్ల కాదు, ప్లీజ్ ఏదైనా మాట్లాడు. నువ్వు ఇలా తలదించుకొని కూర్చుంటే నేను తట్టుకోలేకపోతున్నాను. ఇంకా నా వల్ల కాదు, నాకు పిచ్చి పట్టేలా ఉంది. ఎక్కడికైనా బయటకు వెళ్దాం పదా అంటాడు విశాల్. సరే అండి మీ ఇష్టం అంటుంది హనీ. బాబోయ్ అనుకుంటూ బయటకు వెళ్తారు ఇద్దరు. బయట వర్షం కురుస్తుంది. విశాల్ వర్షంలో పరిగెడుతూ రోడ్ క్రాస్ చేస్తాడు. హనీ మాత్రం అక్కడే నిల్చుంటుంది. విశాల్ మళ్ళీ వెనక్కి వస్తాడు తడుచుకుంటూ. ఏంటి రాకుండా ఇక్కడే నిల్చున్నావు అంటాడు. నేను ఈ వర్షం తగ్గే వరకు ఒక్క అడుగు కూడా ముందుకు వేయను అంటుంది హనీ. నీకేమైనా పిచ్చా? ఈ వర్షం ఇప్పుడప్పుడే ఎలా తగ్గుతుంది? నీట్నెస్ అండి నీట్నెస్ అంటుంది హనీ. విశాల్కి తన పనులు చూసి పిచ్చి కోపం వస్తుంది. ఇంకా ఏమీ చేయలేక తన పక్కన వెళ్ళి వర్షం తగ్గే వరకు అక్కడే నిలబడతాడు. కొద్దిసేపటికి వర్షం తగ్గిపోతుంది. విశాల్ టైం చూస్తాడు. టైం 6 అవుతుంది. ఇంకా నీకు 3 గంటలు మాత్రమే టైం ఉంది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలో చెప్పు. మీ ఇష్టం అండి, మీరు ఎలా చెప్తే అలా అంటుంది. ఇంతలో వాళ్ళిద్దరికీ ఒక పార్క్ కనిపిస్తుంది. ఇద్దరు స్లోగా నడుచుకుంటూ వెళ్తారు. ఒకరితో ఒకరు ఏమీ మాట్లాడుకోరు. హాసిని ఏమైనా మాట్లాడు ప్లీజ్, నాకు చాలా బోర్ కొడుతుంది. లేదండి, నాకు సైలెంట్గా ఉండడం అంటేనే ఇష్టం. విశాల్కి తట్టుకోలేనంత కోపం వస్తుంది. కానీ ఏమీ చేయలేక కంట్రోల్ చేసుకుంటాడు. కొద్దిసేపు ఇద్దరు బోర్గా గడుపుతారు. ఇంతలో విశాల్కి ఐస్ క్రీమ్ బండి కనిపించి, హనీ ఐస్ క్రీమ్ తింటావా అని అడుగుతాడు. మీ ఇష్టం అండి అంటుంది. ఇంకా భరించడం నా వల్ల కాదు అనుకుంటాడు. తర్వాత హనీకి ఐస్ క్రీమ్ అంటే ఇష్టమని కొనిస్తాడు. థ్యాంక్ యూ విశాల్ గారు అంటుంది. బాబోయ్ ఈ గారు గీరు ఆపుతావా ప్లీజ్? లేదండి, మాది సాంప్రదాయ కుటుంబం. మిమ్మల్ని నేను అలా ఎలా పేరు పెట్టి పిలుస్తాను అంటుంది. ఓ గాడ్, ఇక ఆపుతావా? నాకు చిరాకు వస్తుంది. అలాగేనండి అంటుంది. ఇద్దరు ఐస్ క్రీమ్ తినడం స్టార్ట్ చేస్తారు. హనీ ఐస్ క్రీమ్ పేపర్ని నీట్గా తీసి డస్ట్బిన్లో వేస్తుంది. తర్వాత నీట్గా తిని పేపర్ నాప్కిన్తో తుడుచుకుంటుంది. విశాల్ ఇవన్నీ చూసి, ఇక నీ ఓవర్ యాక్షన్ ఆపుతావా? నాకు చాలా బోరింగ్గా ఉంది అంటాడు. ఇంతలో అతని పక్కనే ఒక జంట హగ్ చేసుకుంటూ కనిపిస్తారు. విశాల్కి అది చూసి చిరాకేసి అటు పక్కకు తిరిగి కూర్చుంటాడు. హనీ అది చూసి నవ్వుకుంటుంది. టైం 7 అవుతుంది. హనీ టైం చూసి ఎగ్జైట్ అవుతూ, ఇప్పుడు హనీ ఈజ్ బ్యాక్. ఇప్పటి వరకు యాక్ట్ చేయలేక చచ్చాను. ఇంకా నా వల్ల కాదు అంటుంది. అమ్మయ్య, నా వల్ల కూడా కాదు అంటాడు విశాల్. ఇంతలో అక్కడికి ఒక అబ్బాయి హెయిర్కి స్పైక్స్ పెట్టి కామెడీగా వెరైటీ కలర్స్ వేస్తాడు. హనీ ఆ అబ్బాయిని చూసి నవ్వుతూ, విశాల్ అతన్ని చూడు ఎంత కామెడీగా ఉన్నాడో అని గట్టిగా అతని ముందే నవ్వుతుంది. విశాల్ తేరుకొని హనీ నోటిని తన చేతులతో మూసేసి అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతాడు. తర్వాత హనీ నోటి మీద చెయ్యి తీసి తను కూడా నవ్వడం స్టార్ట్ చేస్తాడు. ఇద్దరు పిచ్చి వాళ్ళలా గట్టిగా నవ్వుకుంటారు. హనీ అసలు నీకు భయం లేదా? వాడు నిన్నేమైనా అంటే అంటాడు విశాల్. ఎందుకు భయం? నా పక్కన నువ్వు ఉన్నావుగా నన్ను కాపాడడానికి. నేను నా నవ్వుని కంట్రోల్ చేసుకోలేకపోయా అంటుంది. నిజంగా నువ్వు పిచ్చిదానివే. నాకు ఇలా ఉండడమే ఇష్టం. తర్వాత హనీ ఒక చిన్న గోడెక్కి అక్కడి నుంచి పడిపోతున్నట్టుగా యాక్టింగ్ చేస్తుంది. విశాల్ కంగారుగా హనీ అనుకుంటూ తనని పట్టుకుంటాడు. హనీ గట్టిగా నవ్వుతూ, నువ్వు నన్ను కాపాడుతావా లేదా అని టెస్ట్ చేశా అంటుంది. నీ పేరు హనీ కాదే హానీ అని పెట్టాల్సింది. అందరికీ హాని చేయడానికే పుట్టావు అంటాడు విశాల్. హహా సరే, నాకు బాగా ఆకలిగా ఉంది, ఎక్కడికైనా బయటికి వెళ్దాం అంటుంది. బాబోయ్ ప్లీజ్, నువ్వు ఆ బార్ అండ్ రెస్టారెంట్కి మాత్రం నన్ను తీసుకెళ్లకు అంటాడు. ప్లీజ్ విశాల్, నాకు అక్కడే బిర్యానీ తినాలనిపిస్తుంది, ప్లీజ్ 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 అక్కడికే వెళ్దాం. అయినా నువ్వు ఈ ఒక్కరోజు మాత్రమే కదా నాతో ఉంటావు. రేపటి నుండి నేను నీకు కాల్స్ మెసేజెస్ ఏమీ చేయను. ఈరోజు నా కోసం అక్కడికి రావా? ఓకే, నీ ఇష్టం, పద, ఈరోజు నీది కదా అంటాడు విశాల్. థ్యాంక్ యూ సో మచ్ యార్ అంటుంది హనీ. ఒక మిక్స్డ్ వెజ్ బిర్యానీ, ఒక చికెన్ బిర్యానీ విత్ కూల్ డ్రింక్ అని ఆర్డర్ చెప్తాడు విశాల్. థ్యాంక్ యూ విశాల్ అంటుంది హనీ. ఆ ఎక్స్ప్రెషన్ చూసి నవ్వుకుంటాడు విశాల్.
నేను నిన్ను రిజెక్ట్ చేసినప్పుడు నీకు బాధగా అనిపించిందా అంటాడు. చాలా. అసలు నీకు ఆ రైట్స్ ఎవరిచ్చారు? నేను హనీని. నన్నెవరూ రిజెక్ట్ చేయకూడదు కదా. సర్లే వదిలే. నేను ఈరోజు హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నా. ఇంతలో బిర్యానీ వస్తుంది. హనీ మొన్నట్లాగానే ఒక గ్లాస్ తీసుకొని అందులో కూల్ డ్రింక్ పోసి ఇస్తుంది. విశాల్ నవ్వుతూ దాన్ని తీసుకుంటాడు. ఆ కూల్ డ్రింక్ తాగి ఇది మొన్నట్లా లేదే అంటాడు. మొన్న నీకు నచ్చిందా? ఆ, అవును, మొన్న చాలా డిఫరెంట్గా ఉంది. ఐ మీన్ లెమన్ వేసి చాలా బాగుంది. ఆ మాటలకి హనీ సైలెంట్గా నవ్వుకుంటుంది. ఎందుకు నవ్వుతున్నావు అంటాడు. ఏం లేదు ఊరికే అంటుంది. సరే ఇక బయటకు వెళ్దామా? ఓకే అని వాళ్ళిద్దరూ బయటికి నడుచుకుంటూ వెళ్తారు. టైం 8:30 అవుతుంది. హనీకి ఒక సమోసా బండి కనిపిస్తుంది. విశాల్, నాకు సమోసాలు తినాలనుంది. ఇప్పుడే కదా తిన్నావు, మళ్ళీ సమోసా అంటాడు. సమోసా అంటావేంటి? అబ్బా, ఎప్పుడు ఏది తినాలనిపిస్తే అది తినేయాలి, లేట్ చేయకూడదు. నేను వెళ్ళి తెస్తాను, నువ్వు ఇక్కడే ఉండు అని సమోసాల అబ్బాయి దగ్గరికి వెళ్ళి సమోసాలు కొంటుంది. సడన్గా ఏమైందో తెలియదు, గట్టిగా అరుచుకుంటూ పరిగెడుతూ విశాల్ ఫాస్ట్గా పరిగెత్తు అని ఒక చేతిలో సమోసా, ఇంకో చేతితో విశాల్ చేయి పట్టుకొని పరిగెడుతుంది. చాలా దూరం వెళ్ళాక ఆయాసపడుతూ అక్కడ ఒక బెంచ్ మీద కూర్చుంటారు ఇద్దరు. హనీ, ఏమైంది? వాడు నిన్నేమైనా అన్నాడా అంటాడు విశాల్. హనీ గట్టిగా నవ్వుతూ, లేదు ఊరికే నీ రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దామని అలా చేశా. పరిగెత్తి 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 అలసిపోయావు కదా, ఇదిగో ఈ సమోసాలు తీసుకో అంటుంది హనీ. విశాల్ కోపంతో తన చేతిలో ఉన్న సమోసాలన్నీ గట్టిగా విసిరికొడతాడు. అవన్నీ కింద పడిపోతాయి. నీకేమైనా పిచ్చా? నువ్వేమైనా చిన్న పిల్లవా? నేనెంత కంగారు పడ్డానో తెలుసా? నువ్వు చాలా డేంజరస్. నీకు ఇంకో 15 నిమిషాలు నిన్ను భరిస్తే ఇక జీవితాంతం నీ మొహం చూడక్కర్లేదు అంటాడు విశాల్. హనీ కళ్ళల్లో నుండి నీళ్ళు వస్తాయి. సారీ, నేను నీ టైంని వేస్ట్ చేసినందుకు. మీకు సైలెంట్గా ఉండే అమ్మాయిలంటేనే ఇష్టం కదా. మరి నేను ఇందాక అంత సైలెంట్గా ఉన్నప్పుడు నువ్వు నన్నెందుకు భరించలేకపోయావు? నీకు నీలాగే ఉండే అమ్మాయే కదా కావాల్సింది. తెలివిగా బాగా చదువుకొని తలదించుకొని ఉండేవాళ్లే అంటేనే కదా నీకు ఇష్టం. కానీ ఇందాక నేను అలా చేసినప్పుడు నువ్వు హ్యాపీగా ఉన్నావా? ఫస్ట్ టైం నీకు బోర్ కొట్టింది కదా విశాల్. ఇంకా నీకు సైలెన్స్ అంటేనే చిరాకు వచ్చింది. నువ్వు అలా ఉండే అమ్మాయిని ఒక్క 2 గంటలు కూడా భరించలేకపోయావు. మరి అలాంటి అమ్మాయితో లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండగలవా? ఒక్కసారి ఆలోచించు. ఒకవేళ నీకు నిజంగానే అలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అని ఉంటే నీ లైఫ్ అంతా అలానే ఉంటుంది. బోర్గా చిరాకుతో ఇద్దరూ అలా కలిసి ఉండలేరు. నువ్వు ఎప్పటికీ హ్యాపీగా ఉండలేవు. నీ లైఫ్ని ఇందాక ప్రాక్టికల్గా చూపించాను కదా, అలానే ఉంటుంది. సీరియస్గా విశాల్, నువ్వు నమ్మినా నమ్మకపోయినా అలానే ఉంటుంది. నీలాగా సైలెంట్గా ఉండే అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నువ్వు ఇంట్లో ఉంటున్నావో లైబ్రరీలో ఉంటున్నావో నీకే అర్థం కాదు. ఇంకా నువ్వు నాతో ఉన్నప్పుడు, ఐ మీన్ నాలాంటి అమ్మాయితో ఉన్నప్పుడు ఎప్పుడు సీరియస్గా ఉండే నీకు ఫస్ట్ టైం నవ్వొచ్చింది. ఫస్ట్ టైం నువ్వు కొన్ని గంటలు హ్యాపీగా గడిపావు. నేను డ్రింక్ చేస్తా అని నీకు నచ్చలేదు కదా. నీకు తెలుసా, నేను నిన్న నువ్వు డ్రింక్ కూడా చేసావు. నీ కూల్ డ్రింక్ గ్లాస్ని మార్చేసి కాక్టైల్ గ్లాస్ పెట్టాను. నీకు ఆ టేస్ట్ కొత్తగా అనిపించింది. నీకు నచ్చి గ్లాస్ మొత్తం ఒకేసారి తాగేశావు. నేను కూడా అంతే విశాల్, ఎప్పుడైనా ఒకసారి తాగుతా. అది కూడా ఎంతవరకు తాగాలో అంతే. రోడ్ల మీద పడిపోయేంత కాదు. నా లిమిట్స్ నాకు తెలుసు. నేను ఎవరితోనైనా ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటాను. నేను నీ ముందు యాక్టింగ్ చేయదలుచుకోలేదు. నాలా నేను ఉండాలనుకున్నా అంతే. అందుకే ఇవన్నీ. అయినా ఇవన్నీ నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలనో లేక వేరే ఉద్దేశంతోనో చెప్పట్లేదు. నేను ఎందుకు చెప్తున్నా అంటే, అమ్మాయిలు, అది నాలాగా ఆలోచించే అమ్మాయిలు అందరూ ఫాస్ట్ కాదు. మేం కొంచెం మోడ్రన్గా ఉంటాం. మా ఆలోచనలు కూడా మోడ్రన్గా ఉంటాయి. అంతేకాని మేము మంచివాళ్ళం కాదు ఎట్సెట్రా ఎట్సెట్రా ఇవేమీ కాదు. మా లైఫ్ ఎప్పుడు కలర్ఫుల్గా ఉంటుంది. మీలాగా బోరింగ్గా ఉండదు. ఇంకోటి చెప్పనా, నువ్వు నీలాగా ఉండే అమ్మాయితో హ్యాపీగా ఉండలేవు. అలాగే నేను నాలాగా ఉండే అబ్బాయితో హ్యాపీగా ఉండలేను. నా అల్లరిని ఇంకొకరు భరించాలి అనుకుంటాను, కానీ నేను ఇంకొకరి అల్లరిని భరించలేను. అందుకే నేను కూడా నాలాంటి అబ్బాయిని పెళ్లి చేసుకుంటే హ్యాపీగా ఉండలేను. కానీ నేను నీలాంటి అబ్బాయిని పెళ్లి చేసుకుంటే మాత్రం మనం ఎప్పటికీ హ్యాపీగా ఉంటాం. ఎందుకంటే నేను ఉంటా కదా నీ లైఫ్ని హ్యాపీ చేయడానికి. అది నా పిచ్చితనంతో కావచ్చు, మొండితనంతో కావచ్చు, కానీ నీ లైఫ్ ఎప్పటికీ బోర్ కొట్టదు. నా అల్లరి నువ్వు భరించు.
నీ కోపాన్ని నేను భరిస్తా అంటుంది హనీ. విశాల్ హనీ వైపు ప్రేమగా చూస్తాడు. హనీ టైం చూస్తుంది. టైం 10 అవుతుంది. ఓకే, నా టైం అయిపోయింది. ఇప్పటి వరకు నీ బ్రెయిన్ తిన్నందుకు సారీ. ఇంకా నేను జీవితంలో ఎప్పుడూ డిస్టర్బ్ చేయను. బాయ్ అంటుంది హనీ. హనీ ఆగు అని వెళ్ళిపోతున్న హనీని చేయి పట్టుకుని ఆపుతాడు విశాల్. హనీ చేతిని చూసి షాక్ అవుతాడు విశాల్. తన చేతికి రక్తం కారుతూ ఉంటుంది. హనీ ఏమైంది, ఏంటి రక్తం అంటాడు. నీకు అనవసరం, ఇప్పుడు నేను నీకు ఏమీ కాను, నువ్వు నన్ను భరించక్కర్లేదు అంటుంది. నీకేమైనా పిచ్చా, నీ చేతికి రక్తం కారుతుంటే అని తన కర్చీఫ్ తీసి హనీ చేతికి కడతాడు. హనీ తన చేతిని గట్టిగా విదిలించుకొని నువ్వు నా గురించి వర్రీ అవ్వాల్సిన పని లేదు అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. విశాల్ బాధగా ఇంటికి వెళ్ళిపోతాడు. తన రూమ్కి వెళ్ళి బెడ్ మీద పడుకొని హనీ గురించే ఆలోచిస్తూ ఉంటాడు. విశాల్కి హనీ మాటలు, తన చేష్టలు అన్నీ గుర్తు తెచ్చుకొని నవ్వుకుంటాడు. హనీనే అతనికి కరెక్ట్ అని అనిపిస్తుంది. విశాల్కి హనీని మిస్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది. హనీ వాయిస్ వినాలనిపించి వెంటనే తనకి కాల్ చేస్తాడు. కానీ ఏ రెస్పాన్స్ రాదు. హనీ ఏడ్చుకుంటూ ఇంటికి వస్తుంది. హనీ చేతికి రక్తం కారడం చూసిన ఇంద్రజ, హనీ ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు, చేతికి ఆ దెబ్బలా తగిలింది అంటుంది. నేను సమోసాలు కొనడానికి వెళ్ళినప్పుడు పడిపోయానమ్మా. అక్కడ అందరూ నా వైపు చూసి నవ్వారు. నాకు గిల్టీగా అనిపించింది. నేను నా రూమ్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకుంటానమ్మా అంటుంది హనీ. అందుకే నిన్ను కుదురుగా ఉండమనేది మరి. సరే ఓకే వెళ్ళు అంటుంది ఇంద్రజ. హనీ తన రూమ్లోకి వెళ్ళి పడుకుంటుంది. తనకి విశాల్ నుండి కాల్ వస్తుంది. ఇతడు నాకెందుకు కాల్ చేస్తున్నాడు, నన్ను రిజెక్ట్ చేశాడు కదా, అతను ఏమైపోయినా నాకు అనవసరం, నేను మాత్రం కాల్ లిఫ్ట్ చేయనుగాక చేయను. విశాల్ మళ్ళీ మళ్ళీ కాల్ చేస్తూనే ఉంటాడు. తను మళ్ళీ మళ్ళీ కట్ చేస్తూ ఉంటుంది. చివరికి లిఫ్ట్ చేయకుండానే పడుకుంటుంది. విశాల్ తన మాటలకి చాలా డిస్టర్బ్ అవుతాడు. ఇలా ఒక వారం గడిచిపోతుంది. విశాల్ ఎన్నిసార్లు ఫోన్ చేసినా హనీ కట్ చేస్తూనే ఉంటుంది. ఆయన కూడా ఇంకా తన గురించి ఆలోచిస్తూ ఉంటాడు విశాల్. సరిగా తినాలనిపించదు, నిద్రపోవాలనిపించదు. రోజంతా తన గురించే ఆలోచిస్తూ ఉంటాడు. ఒక్కసారిగా ఒంటరివాడైపోయినట్టుగా అనిపిస్తుంది విశాల్కి. ఇక విశాల్కి అది ప్రేమ అని అర్థమైపోతుంది. ఇక తనని వదులుకోవాలని తనకి అనిపించదు. వెంటనే హనీకి కొత్త నెంబర్ నుండి కాల్ చేస్తాడు. హలో అంటుంది హనీ. నువ్వు నా కాల్స్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు అంటాడు విశాల్. బాయ్ అంటుంది హనీ. హే ఆగాగు, ఇది నా రోజు, నువ్వు కాల్ కట్ చేస్తే బాగోదు అంటాడు విశాల్. అచ్చా చెప్పు, ఏం కావాలి? నేను నిన్ను ఇప్పుడే కలవాలి అంటాడు విశాల్. కుదరదు, నువ్వు ఆ రోజు అడగగానే నేను నీకు టైం ఇచ్చాను కదా, కానీ నువ్వు ఈరోజు నాకు ఇవ్వట్లేదు అంటాడు విశాల్. ఓకే, కానీ 1 గంట మాత్రమే అంటుంది హనీ. విశాల్ నవ్వుతూ సరే ఎక్కడ కలుద్దాం, మా కాలేజ్ 1 గంటలో వదిలేస్తారు, నువ్వు అక్కడికి రా అంటుంది హనీ. ఓకే అని చెప్పి విశాల్ తన కాలేజ్కి వెళ్తాడు. తన కోసం బయట గేట్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాడు. అతను హనీ రావడం చూస్తాడు. హనీ చాలా ఆనందంగా అతన్ని చూడాలని ఎగ్జైట్మెంట్తో పరిగెత్తుకుంటూ వస్తుంది. తను విశాల్ తన వైపు చూడడం చూస్తుంది. పరిగెత్తడం ఆపేసి వెంటనే ఎక్స్ప్రెషన్స్ మార్చేసి ఏదో కోపంగా ఉన్నట్టుగా చేస్తుంది. తన బిహేవియర్ చూసి విశాల్కి నవ్వు వస్తుంది. తను విశాల్ దగ్గరికి వచ్చి నువ్వు నన్ను ఎందుకు పిలిచావు అంటుంది. నేను నిన్ను ఇష్టపడుతున్నాను, మనిద్దరం పెళ్లి చేసుకుందామా అంటాడు విశాల్. నో, నాకు ఇష్టం లేదు, మనిద్దరం ఆపోజిట్గా ఉంటాము, ఇంకా నువ్వు చాలా స్లో, మనం కలిసి హ్యాపీగా ఉండలేము అంటుంది హనీ. విశాల్ నవ్వుతూ ఒకవేళ నేను స్లో అయితే నువ్వున్నావుగా నన్ను హ్యాండిల్ చేయడానికి అంటాడు. ఆ మాటలకి హనీ ఆనందపడుతుంది, కానీ ఏమీ లేనట్టుగా యాక్ట్ చేస్తుంది. ఏమైనా సరే నువ్వు మాత్రం నాతో అడ్జస్ట్ కాలేవు, నాకు వంట రాదు, పనులు రావు, చదువు రాదు, ఏమీ రాదు అంటుంది. ఏం పర్లేదు హనీ, నీకు వంట రాకపోయినా పర్లేదు, వంట, చీర, చదువు అవే జీవితం కాదు కదా. నీకు తెలుసా, నేను నిన్ను ఫస్ట్ టైం చూసినప్పుడే నువ్వు నాకు నచ్చావు, కానీ మనిద్దరం డిఫరెంట్ అని తెలిసి నేను నిన్ను రిజెక్ట్ చేశాను. కానీ నువ్వు నాకు మన ఫ్యూచర్ ఎలా ఉంటుందో చూపించావు, అది చాలా అందంగా ఉంది, నేను ఆ ప్రపంచంలో బ్రతకాలనుకుంటున్నాను అని. విశాల్ మాటలకి సంతోషపడుతుంది హనీ, కానీ ఇంకా కోపంగా ఉన్నట్లే యాక్ట్ చేస్తుంది. ఏదైనా సరే నువ్వు నాకొద్దు అంటుంది.
ఎందుకు అంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? ఏంటి, నేను ఓవర్ యాక్షన్ చేస్తున్నానా? సరే బాయ్. ఆగాగు, సారీ సారీ. సరే అవన్నీ వదిలే. నేనెప్పుడు ఇలా ఏ అమ్మాయితో మాట్లాడలేదు. నీతో నేను స్పెండ్ చేసిన టైంని ఎప్పటికీ మర్చిపోలేను. అది నాకు ఒక మెమొరీలా ఉండిపోతుంది. ఐ లవ్ యూ యార్, సీరియస్లీ అండ్ ట్రూలీ నేను నీతో బ్రతకాలనుకుంటున్నాను అంటాడు విశాల్. అది తెలుసుకోవడానికి నీకు ఇన్ని రోజులు పట్టిందా? ఐ లవ్ యూ టూ యార్ అంటుంది హనీ. విశాల్ ఆనందంతో హనీని హగ్ చేసుకునే లోపే హనీకి ఒక డౌట్ వస్తుంది. రేపు మన ఇద్దరికి పెళ్ళయ్యాక నువ్వు అలా ఉండాలి, ఇలా ఉండాలి, చీరలే కట్టుకోవాలి అని రిస్ట్రిక్షన్స్ పెడతావా? తన తల మీద ఒక మొట్టికాయ వేసి, నీకు ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తాయే బాబు? నేను నిన్నుగా ఇష్టపడ్డాను, కానీ నీ డ్రెస్ను కాదు. నీకు ఎలా కావాలంటే అలా ఉండు. నేను నీకు ఏ రిస్ట్రిక్షన్స్ పెట్టను. నువ్వు ఏమీ మారక్కర్లేదు. నువ్వు నీలాగే ఉండు. అదే నాకు కూడా ఇష్టం అంటాడు విశాల్. థ్యాంక్ యూ సో మచ్ విశాల్, నా ఇష్టం అని చెప్పావు కదా, ఇదే మాట మీద ఉండు అంటుంది హనీ. చాలా మేడం, ఇంకా ఏమైనా కావాలా? నాకు నీ మీద ఇంకా డౌట్గానే ఉంది. నువ్వు ఇంత త్వరగా మారిపోయావంటే అంటుంది. సరే చెప్పు, నేను ఎలా ప్రూవ్ చేసుకోవాలి? నేను నీకోసం ఏమైనా చేస్తాను అంటాడు విశాల్. ఏమైనా చేస్తావా? చేస్తాను. నువ్వు నీ లవ్ని అందరి ముందు ప్రూవ్ చేసుకోవాలి అంటుంది. ఓకే హనీ, హనీ ఐ లవ్ యూ సో మచ్ అని గట్టిగా అరుస్తాడు. కాలేజ్లో అందరూ వాళ్ళ వైపే చూస్తారు. హనీ షాక్ అవుతుంది ఆనందంతో. అసలు ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేనేదో సరదాగా నిన్ను ఏడిపిద్దాం అనుకున్నా, కానీ నువ్వు నిజంగానే చెప్పేశావు. మరి హనీ మేడంని పెళ్లి చేసుకోవాలంటే ఆ మాత్రం చేయాలి కదా అంటాడు విశాల్. ఇప్పుడైనా నమ్ముతావా అంటాడు విశాల్. హనీ ఆనందానికి అవధులుండవు. కాలేజీలో స్టూడెంట్స్ అందరూ వాళ్ళని చూసి క్లాప్స్ కొడతారు. పక్కన మాధవి, ఇంద్రజ, వివేక్ ముగ్గురు ఉంటారు. విశాల్ కంగారుగా వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. అమ్మా, నువ్వేంటి ఇక్కడ? హనీ వెనుక నుండి వచ్చి నేనే పిలిచాను అని చెప్తుంది. విశాల్ షాక్ అవుతాడు. నాకు తెలుసు నువ్వు ఈరోజు ఖచ్చితంగా నాకు ప్రామిస్ చేస్తావని, అందుకే వాళ్ళని కూడా పిలిచా. నువ్వు నాకు కాల్ చేయగానే వాళ్ళకు కూడా చేశా అంటుంది హనీ. కానీ ఎందుకు అంటాడు విశాల్. అయ్యో పిచ్చి విశాల్, మనకు త్వరగా పెళ్ళవ్వాలి అంటే వాళ్ళు ఉండాలి కదా అంటుంది. విశాల్ నవ్వుతూ తన తల మీద ఒక్కటేస్తాడు. అందరూ వాళ్ళని చూసి ఆనందపడతారు. అసలు నా కొడుకులో ఇన్ని యాంగిల్స్ ఉన్నాయని నాకు ఇప్పటి వరకు తెలీదు అంటుంది మాధవి. ఇదేంటాంటీ, ఇంకా చాలా యాంగిల్స్ చూపిస్తా అంటుంది హనీ. ఏడ్చావులే అంటాడు విశాల్. మొత్తానికి నువ్వు పెళ్ళికి ఒప్పుకున్నావురా, నాకు చాలా హ్యాపీగా ఉంది అంటుంది మాధవి గారు. హనీ ఇంద్రజని, వివేక్ని విశాల్కి పరిచయం చేస్తుంది. విశాల్ వారికి దండం పెట్టుకుంటాడు. మొత్తానికి మా హనీ పెళ్లి కూతురు అవుతుంది అన్నమాట అంటారు వివేక్ గారు. హనీ సిగ్గుపడుతుంది. అందరూ వారిద్దరిని చూసి నవ్వుకుంటారు. తర్వాత కొన్ని రోజులకి పెద్దలంతా కలిసి వారిద్దరికి పెళ్లి జరిపిస్తారు. కొంతకాలానికి హనీకి కవలలు పుడతారు. ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. అబ్బాయికి విశాల్ పోలికలు ఉంటే అమ్మాయికి హనీ పోలికలు వస్తాయి. రోజు తన చెల్లెలు చేసే గోలను భరిస్తూ ఉంటాడు మన జూనియర్ విశాల్. విశాల్ కూడా తను ముందే చెప్పినట్టుగా భార్యని గుండెలో పెట్టుకొని చూసుకుంటాడు. హనీ కోసం నాన్ వెజ్ తినడం, సినిమాలు చూడడం స్టార్ట్ చేస్తాడు. హనీ కూడా విశాల్ కోసం వారానికి 2 సార్లు చీర కట్టుకుంటుంది, వంట చేస్తుంది, పూజలు చేస్తుంది. ఆపోజిట్గా ఉండేవాళ్ళు ఎప్పుడు కూడా అట్రాక్ట్ అయ్యి మంచి పేర్ అవుతారు అంటారు కదా. అలాగే విశాల్, హాసినీలు కూడా భిన్న మనస్తత్వాలు అయినప్పటికీ ఒకరికొకరు అర్థం చేసుకుంటూ పిల్లా పాపలతో హాయిగా ఉంటారు. ఈ కథ ఇంతటితో సమాప్తం. థ్యాంక్ యూ.